కవిత్వం అనగానే ఇతిహాసాల మీద, కావ్యాల మీద, పురాణాల మీద మాట్లాడటం కాకుండా మరి ఒక అద్భుతమైనటువంటి ఒక భావుకుడు రాసిన అంశం మీద, నీలమోహనం అనేటువంటి దాని మీద మన వాళ్ళు ముక్తేశ్వర గారు మాట్లాడుతున్నారు. పైగా మా బులుసు వెంకటేశ్వర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆంధ్రదేశంలో నండూరు కృష్ణమాచార్య గారు అన్నారు, ఆంధ్రదేశంలో 2 కవులు ఉన్నారండి. ఒక ఆయన చిట్టి వలసలో బులుసు వెంకటేశ్వర గారు, రెండో ఆయన తణుకులో నరసరాజు పేరండి, తణుకులో రసరాజు గారు అని. అంతటి ఉత్తమ భావకుడు. ప్రతి అవధాని కూడా ఈయన కవిత్వాన్ని విని కానీ చూసి కానీ చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు మా బులుసు వెంకటేశ్వర గారిది. ఆయన చాలా చాలా పుస్తకాలు ఎన్ని రాశారంటే మంచి, ప్రతి కావ్యం కూడా అద్భుతమైన కావ్యం. ఈ మధ్య చినుకులు అనే పుస్తకం కూడా రాశారు. ఆ చినుకులు అనే పుస్తకంలో అంటే నేను ఆయన్ని కవిత్వాన్ని ఎలా బాగుంటుందో చిన్నది ముందు రుచి చూపిద్దామని, చినుకులని సభారంజన పద్యాలని ఎక్కడ పడితే అక్కడ సభల్లో, ముఖ్యంగా మీలాంటి సారస్వత ప్రియులందరూ కూడా సభల్లో ప్రసంగించడానికి కానీ మాట్లాడడానికి కానీ బోడి పద్యాలు పనికొచ్చే బోర్డులంత సరుకుని ఆయన మనకి ఇక్కడ ఈ చినుకులు అనే పుస్తకంలో ఇచ్చారు. ఎదుగవచ్చుగాక ఎంతే నీ పై పైకి తరువు తనువు ఇంద్రధనువుగాగా, మరచిపోదు నాటి మాతృత్వ బంధము పూలు రాల్చి చేయు పొడమి పూజ. ఆయన ఇంటి ముందు 3 చెట్లు ఉంటాయండి ప్రాంగణంలో. ఆ చెట్ల మీద, అది రాసే పువ్వుల మీద, వాటి మీద ఆయన కవిత్వం రాస్తూ ఉంటారు. చెట్టు ఎంత ఎత్తు పెరిగిపోయినా సరే, ఇంద్రధనుస్సులాగా ఆకాశంలో ఎక్కడో ఉన్నా సరే, మనకి జన్మనిచ్చిన భూమిని మర్చిపోదట. అందుకనే అది ఆ పైనుంచి తల్లికి పూలు రాల్చి భూదేవికి ఉంటుందట. ఎంత సామాజిక స్పృహ చూడండి ఆ పద్యంలో. ఇలా ప్రతిదీ కూడా మామూలు విషయంలో నుంచి అద్భుతమైన సామాజిక స్పృహ, మంచి భావుకత తో పద్యాలు చెప్పగలిగినటువంటి గొప్ప కవి, అధునాతన కవి, వర్తమాన కవి మా బులుసు వెంకటేశ్వర గారు. ఆ బులుసు వెంకటేశ్వర గారు రాసిన నీలమోహనం గురించి నేను ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడను, ఎందుకంటే దాన్ని పూర్తిగా ఆథరైజ్ చేయలేరు మన నందివెల్లి ముక్తేశ్వరరావు గారే. ఆయన మాట్లాడతారు. ఇప్పుడు అందరూ కూడా సావధానులై ఆ నీలమోహనం అనేటువంటి కావ్యం మీద నందివెలుగు వారు ప్రసంగించేటువంటి ప్రసంగాన్ని వినవలసిందిగా కోరుతూ, అయ్యా ముక్తేశ్వరరావు గారు స్వాగతం అండి. మాస్టర్ వినపడుతుందండి? వినపడుతుంది సార్. ఓకే, కనబడుతున్నానా? ఓకే, అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి అమ్మా దయచేసి. అందరూ కూడా ఎవరు మాట్లాడో అందరూ మ్యూట్ లో పెట్టేసుకోవాలి. గూగుల్ సభా సరస్వతికి నమస్కారం. ఈ సభలో ఇంతమంది ఆత్మీయుల మధ్య, ఇంతమంది పండితులు కవుల మధ్య మాట్లాడటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు ఒక 2-3 ఏళ్ల కిందట కనిపించిన, నేను చూసిన బులుసు వారు వేరు. ఇప్పుడు ఆయన తాళోత్తాళంగా ఉన్నారు. అంటే దాదాపు తాడి చెట్టు అంత ఎత్తు ఉన్న మనిషిలాగా కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి పద్యము చదువుతున్న దగ్గర నుంచి గత 4-5 రోజుల నుంచి దాదాపు ఒక బ్రహ్మరాక్షసుడు తప్పితే రాయలేడు ఇట్లాంటి కవిత్వం అనిపించేంత గొప్పగా నన్ను పట్టి పల్లార్చుతున్నటువంటి కవిత్వం. ఇవాళ నాకు పొందిన నాదైన అనుభూతిని నేను మీ అందరితో పంచుకోవడం ఇవాళ విశేషమైన సుకృతంగా నేను భావిస్తున్నాను. దీంట్లో చెప్పడానికి ముందు నేను కొంచెం మామూలు కావ్య పరిచయాలు లేదా కవి పరిచయాలు చేసే వాటికన్నా భిన్నంగా నేను స్వతంత్రించి వెళ్తున్నందుకు ఆంధ్ర పద్య కవితా సదస్సు వారు కొంచెం నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మామూలు పద్ధతి కన్నా భిన్నంగా. మాస్టర్, మీ అనుమతితో. మీరు అలాంటి అనుమతి అనక్కర్లేదు, మీ ఇష్టం. ఈ గంట సేపు మీరు ఎలా స్వైర్యవహారం చేస్తారో మీ ఇష్టం. ధన్యవాదాలు. చెళ్లపల్లి వెంకటశాస్త్రి గారిని ఒకానొక సందర్భంలో శ్రీశ్రీ గారు వాళ్ళందరూ ఆయన చేత మాట్లాడించటం, వినడం అనేది చాలా ఇష్టం. మద్రాసులో మనం భాగంగా ఉన్నప్పుడు, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఆయన్ని
మద్రాసు ఉన్నప్పుడే ఆయన మనకి ఒక తెలుగు వాళ్ళ తరఫున ఆస్థాన కవిగా ఉన్నారు. ఆయన చేత ఒక ప్రసంగం చేయించాలని శ్రీశ్రీ గారు మొదలైన వాళ్ళందరూ కూర్చుని ఒక ప్రసంగం పిలిచి, దాంట్లో ఏమిటంటే వీళ్ళు వినాలని కోరుకున్నది మంచి కవిత్వాన్ని గురించి ఎలా ఉంటుంది అనేది ఆయన చేత చెప్పించుకుందాం, పెద్దవాడు వింటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా కష్టపడి పిలిచి తీసుకుని వస్తే ఆయన చాలా ఒక నిమిషంలో మొత్తం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పారంటే, మంచి కవిత్వం అయితే గుర్తుంటుంది, చెడ్డ కవిత్వం అయితే మర్చిపోతాము అని. ఇది ప్రస్తుతం బులుసువారి నీలమోహనం చదివిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు ఈ చల్లపిల్లవారి మాట నాకు మనసులో తడుక్కుమంటుంది. ఎందుకంటే అరే మంచి కవిత్వం ఇలా ఉంటే ఎందుకు చదవరు, నేనే పుస్తకాలు వేసుకుని నేనే ముద్రించుకుని నేనే తిరుగుతున్నాను అని తరచు అంటుంటామే మనం. అరే అనడానికి ముందు మనం దానిని జనం స్వీకరించేటట్లు దానికి మృష్టాన్నంగా దాంట్లో రసస్పర్శతో మనం దాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అనటానికి ఇది ఒక పెద్ద సమాధానంగా నాకు అనిపించింది. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంలో ఇవాళ నేను తీసుకునేటటువంటి ఇదేమిటంటే, తెలుగులో మనకి సాహిత్య విమర్శన గురించి మాట్లాడుతున్నప్పుడు విమర్శనాత్మక దృక్పథం అవుతుంది. ఈవెన్ ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ సాంస్క్రిట్ లిటరేచర్లో కానీ క్రిటిసిజం అనే ఒక పేపర్ ఉంటుంది. అది సాధారణంగా సాహిత్య మీమాంసకు సంబంధించిన అంశాలు అయి ఉంటాయి. దాంట్లో అలంకారాలు, గుణాలు, దోషాలు, ఔచిత్యము ఇట్లాంటివన్నీ కొన్ని ఉండవలసిన వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా కాలం వచ్చినటువంటి విమర్శ మొత్తము కూడా ఇప్పటి వరకు నడుస్తున్న విమర్శ చాలా వరకు వచ్చిన పుస్తకాల్లో మనకి ఏం కనబడుతుందంటే, ఇందులో ఈ అలంకారం ఉంది, ఇందులో ఈ రూపకం ఉంది, ఇందులో ఈ విషయం ఉంది, ఇది చాలా చమత్కారంగా చెప్పినటువంటి మాట, ఇందులో ఈ శ్లేష ఉన్నది, ఇలాంటివి. అంటే అప్పుడు ఉన్నటువంటి కొన్ని కొలమానాలు తీసుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఇది కనబడుతుంటుంది. అంటే ఇది సాధారణంగా ప్రాచీన సాహిత్య సాంప్రదాయిక విమర్శనా పద్ధతి. నేను ఇవాళ ఎంచుకున్న పద్ధతి అప్రిసియేషన్ మెథడ్. సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలి, కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలి అని. క్రిటిసిజం మెథడ్ కాదు. సాహిత్యాన్ని ఎలా మనము ఆస్వాదిస్తే బాగుంటుంది, ఆస్వాదించడానికి ఆనుపానులు ఏమిటి, ఏ మనస్థితిలో ఆస్వాదించాలి, ఆ వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కవిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కవి చెప్పిన వస్తువుని ఎలా అర్థం చేసుకోవాలి, కవి నిర్మించిన వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కవి చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఒక అభివ్యక్తిని లేదా వక్రోక్తిని లేకపోతే సరళోక్తిని స్వభావోక్తిని దేన్నైనా సరే మన మనస్సులోకి అంత చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి అనేది చేయడమే అప్రిసియేషన్. మన సాధారణంగా మాస్టర్స్ స్థాయిలో కూడా అప్రిసియేషన్ కోర్సులు లేవు. స్కూల్ స్థాయిలోను మాస్టర్స్ స్థాయిలోను కూడా ప్రతి స్థాయిలో కూడా కాలేజీలో కూడా హౌ టు అప్రిషియేట్ సంథింగ్ వెరీ న్యూ. అది కాన్సెప్ట్ భావన పరంగా కావచ్చు, లేకపోతే వస్తువు పరంగా కావచ్చు, అభివ్యక్తి పరంగా కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి దినుసు మనకి మన మనస్సు మీద కలిగించేటువంటి ప్రభావము అనుభూతి పరంగా కావచ్చు, అనేక రకాలైనవి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన నేను మాట్లాడుతున్నది కేవలము దీనిని అప్రిసియేషన్స్ వైపు మాత్రమే దీన్ని తీసుకుని వెళ్తున్నాను. వెళ్ళటానికి ముందు ఒక్కసారి ఒక చిన్న ప్రస్తావనని నేను చేస్తాను. మనందరం కూడా బాణుడి కాదంబరిని గురించి విని ఉన్నాం. బాణుడి కాదంబరిలో వచ్చేటటువంటి ప్రస్తావన ఏమిటి అని ప్రశ్నిస్తే, బాణుడి కాదంబరిలో చంద్రాపీఠుడు మహాశ్వేత దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మహాశ్వేత, నేను చంద్రుడి అంశతో పుట్టినటువంటి అప్సరస్ని, నాలాగా 12 జాతుల అప్సరస్సులు ఉన్నారు. ఈ 12 జాతుల అప్సరస్సులు కూడా అనేక రకరకాల పరిస్థితుల్లో, కొంతమంది గంధర్వులు, కొంతమంది సూర్యుడి నుంచి, కొంతమంది చంద్రుడి నుంచి అలా వచ్చారు. నేను చంద్ర నుంచి ఆవిర్భవించినటువంటి అప్సరస్సుని అని తన కథను చెప్పుకుంటూ, అప్పుడు
కపింజలుడు వాళ్ళ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పుకుంటూ వస్తుంటుంది. ఈ రకమైన వృత్తాంతం చెప్పినప్పుడు మొత్తం ఆ కాదంబరి కావ్యం అంతా నడిచింది దేని మీద అంటే ప్రేమతో నిండిన ప్రేమైక ప్రపంచాన్ని గురించి మాట్లాడుతుంది. అంతా ప్రేమ జీవులే. అది చంద్రాపీరుడు కావచ్చు, మహాశ్వేత కావచ్చు, కాదంబరి కావచ్చు, ఎవరైనా సరే కేవలం ప్రేమించుకోవడం కోసం పుట్టారు. ఆ హేమకోట పర్వతం దగ్గర ప్రేమించుకోవడం కోసం పుట్టారు. అక్కడే ప్రేమలోనే పెరుగుతున్నారు, ప్రేమ కోసమే జీవిస్తున్నారు. వాళ్ళ విరహాలు, వాళ్ళ చంద్రోపాలంబనలు, ఇలాగే మొత్తం అంతా కావ్యం అంతా అలాగే వెళ్తూ ఉంటుంది. అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే బాణుడు చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం ఏమిటంటే ప్రేమతో ప్రేమ రసాద్రమైన ఒక ప్రపంచం ఉంటుంది అని తనకి కావలసిన కథని తను ఎంచుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాణభట్టుని గురించి నేను ఎందుకు మాట్లాడానో చెప్తాను. ఇవాళ నీలమోహనంలో కూడా మన వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రయోగం ఏమిటంటే కృష్ణుడు, వేణువు, గోపికలు, ఆ గోపికల చుట్టూ తిరుగుతున్న ఇది, ఆ గోపికలకు ఉన్నటువంటి మోహము, కృష్ణుడి పట్ల ఉన్నటువంటి వెంపర్లాట, కృష్ణుడి మీద ఉన్నటువంటి మోహము, వీటి మీద మాత్రమే మాట్లాడుకుంటూ వాటి కోసమే జీవిస్తున్నారండి. ఇందులో ఎక్కడ ఆకలి దప్పులు వీటిని గురించినటువంటి ఒక ఇది ఉండనే ఉండదు. ఒక రసమయమైనటువంటి ప్రపంచాన్ని ఆయనదంటూ ఆయన సృష్టించేశాడు. నీలమోహనంలో అందరూ మునిగి తేలిపోతుంటారు. ఎవరైనా మనం చదువుతున్నవాడు, రాస్తున్నవాడు, గోపికలు అందరూ ఒకే మనస్థితిలో ఉంటారు. మనకి సాధారణంగా అమ్మవారి మంత్రాల్లో చెప్పేటటువంటి వాటిలో ఒక మాట ఉన్నది, ధ్యాతృ ధ్యేయ రూపాయ నమః అని. ధ్యానించేవాడు, ధ్యానింపబడినట్టు వస్తువు, ధ్యానము, ఈ మూడు కూడా ఏకోన్ముఖంగా వెళ్ళేటట్లయితే అవి కలిగించేటటువంటి రసస్ఫూర్తి వేరు. ఇందులో గోపికల యొక్క అనుభూతిలో, గోపికల యొక్క అనుభూతుల్లో, గోపికలు చేసినటువంటి సందడిలో, అల్లరిలో, అన్నింటిలో కూడా మనం కూడా కలిసిపోతాం. ఆయన కృష్ణుడు నీలమోహనుడు అవడం అనేది కేవలము ఒక దీనిగా అన్వయించుకోవడం కాకుండా, పదంగానే అన్వయించుకోవడం కాకుండా, పదార్థంగా ఎలా అన్వయించుకోవాలో నేను చివరిలో చెప్తాను. ఈ రకంగా చూసినప్పుడు నీలమోహనం బాణభట్టు రాసినటువంటి మన కాదంబరిలో ఒక గొప్ప వాతావరణము, గొప్ప అపురూపమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించి, ఆ ప్రపంచానికి అనుగుణమైన వాతావరణము, ఆ ప్రపంచానికి కావాల్సినవన్నీ కూడా ఎలాగా కల్పించి వాటిల్లో మన్ని తీసుకెళ్లి వదిలేస్తాడో, బులుసు వారు కూడా అలాగే మన్ని వదిలేసేసారు. ఎక్కడికి తీసుకువెళ్ళి వదిలేశాడంటే నీలమోహనము అనేటటువంటి రసాబ్దిలో ముంచి తేల్చాడు. అది నేను ప్రధానంగా ఈనాడు ప్రతిపాదిస్తున్నది. అంటే ఒకవేళ ఈ కావ్యం నుంచి ఉత్తరోత్తర ఎవరైనా నేర్చుకోవాలి అని అంటే ఏమిటి నేర్చుకోవాలి అంటే, రససృష్టి చేయబోయేవాడు, రససృష్టి చేయాలనుకున్నవాడు రసలోకానికి సంబంధించినటువంటి పరిచయాన్ని, అనుభూతిని ఆ లోకం దాకా తీసుకెళ్లి నడిపించాలి. నువ్వు అనుకుంటున్న లోకంలోకి, ఆ గోలోకంలోకి, ఆ గోపికల లోకంలోకి నువ్వు తీసుకెళ్ళగలగాలి. ఈ ప్రయత్నం 200% దీంట్లో మనం చూస్తాం. ఆ అర్థంలో he transformed us, he transported us into another world. It's a different world. అది ఒక పెద్ద గోలోకం. ఆ గోలోకంలో తిప్పి వదిలేసేసారు. అక్కడి నుంచి వెనక్కి రావడం చాలా కష్టం. మళ్ళా అక్కడే కృష్ణుడితోనే ఉండిపోదాం అనిపించేంత గొప్ప అద్భుతమైనటువంటి ఇది. కనీసం నేను ఈ పద్యాల్ని ఒక 15-20 సార్లు కొన్ని చదువుకుని ఉన్నాయి. ఆయన వేరే లోకం సృష్టించాడని మీరంటున్నారా అడిగితే దానికి 2-3 ఉదాహరణల్ని నేను మీ ముందు ఉంచుతాను. నవలోకము సృజించరా సరస విన్యాసములన్
ధూర్త దానవలోకము నశించరా ఉడమి పుణ్యం ననల్ ప్రాక మానవలోకము ధరించరా హృదయ తృష్ణా దూరమై మాకు మాధవలోకం ఒక సృష్టి చేసితివి మాకు మాధవలోకం ఒక సృష్టి చేసితివి బృందారూపమై గుండెలన్ అని పద్యం. దాంట్లో మనకి ఒక మాధవలోకాన్ని సృష్టించాడు. ఆ మాధవుడు ఎట్లాంటి వాడు అంటే నీలమోహనుడు ఎందుకు? ఇవాళ బుల్స్ వారు కూడా ఇవాళ కూడా నీలం చొక్కానే వేసుకున్నారు విశేషించి. ఎందుకంటున్నా అంటే నీలమోహనుడు ఎందుకు అన్నది కూడా మళ్ళీ చెప్తాను. దాంట్లో ఒక చిన్న విశేషం ఉంది. మనిషికి అసలు పేర్లు ఎలా వస్తాయి అన్న దాని మీద ఒక పెద్ద చర్చ ఉంది లోకం. ఏ వస్తువుకైనా సరే మొదట పేర్లు పెట్టినప్పుడు దాని యొక్క బుద్ధి, గుణము, స్వభావము ఇవి చూసి పెట్టలేదట. మొట్టమొదటి పేర్లు వచ్చేసినాయి. సింహము అన్న పేరుకి ఆ సింహము యొక్క లక్షణమునకు సంబంధం లేదు. కానీ సింహము అని మొట్టమొదటి పేరు పెట్టిన తర్వాత మానవలోకంలో భాష అభివృద్ధి చెందిన తర్వాత సింహము గాంభీర్యానికో, సింహము శౌర్యానికో, సింహము పరాక్రమానికో, సింహం ఒంటరిగా రావడానికో ఆధునికులు చెప్పేటట్టు సింహం ఒంటరిగా వస్తుందని అని చెప్తుంటారు కదా. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం అన్వయించుకుంటాం. కానీ సింహము అని మొట్టమొదట దానికి ఆభిధేయం ఇచ్చినప్పుడు ఇది లేదు వాళ్ళకి దృష్టి. అలాగా కృష్ణుడు వాళ్ళకి నీలమోహనుడు మాత్రమే. ఎవరికి? గోపికలకు నీలమోహనుడే. నీలమోహనుడే నీకు ఎట్లా తెలుసు అని అంటే మన దాంట్లో కూడా తర్కణం ఉంది. అందుకనే ఆయన అంటాడు, మానవలోకము తరించరా హృదయ తృష్ణాదూరమై మాకు మాధవలోకం ఒక సృష్టి చేసితివి బృందారూపమై గుండెలన్. మనస్సే బృందావనం అయిపోయింది. మాధవుడు వచ్చేసాడు. మాధవుడు వచ్చిన తర్వాత మాధవుడు ఎక్కడుంటే అక్కడే అదే బృందావనం అవుతుంది. నాకు మాధవలోకం సృష్టించావు అని ఆయన చెప్పినటువంటి దాంట్లోనే నేను చెప్పేది ఉత్తర సాక్ష్యం అనమాట. మనకి పెళ్లిలో ఉత్తర ధంజల్లాగా ఉత్తర సాక్ష్యం ఇది. మనకు ఎక్కడికి పోకుండా వెంటనే మనకు గుర్తుగా పెట్టుకుని ఈ పద్యాన్ని వారు అలా చెప్పారు. ఇంకొక అంశాన్ని కూడా తీసుకుంటే అక్కడ కూడా ఇలాంటివే ఆయన కవి దాచుకోలేని వాళ్ళల్లో కవి ఒకడు, అమాయకుడు. జనరల్ గా చాలా విషయాలు బయటపడిపోతాడు. ఇప్పుడు నేను చెప్పే పద్యంలో నీలమోహనుడు ఎందుకు అయ్యాడో చెప్పాడు ఆయన. నవ నీలోత్పల కాంతి వెల్లిగొని కందర్పాశుగామ్రేడి తచ్చెవి మద్బంధురమై కందర్పాశుగామ్రేడి తచ్చెవి మద్బంధురమై నిశాంతము సమస్తంబున్ ప్రకాశింప బృందవనీ వీధుల గోపికాతతి సముద్ర స్నాన పవిత్ర్య సంభవ సంభ్రామిత లచలౌదురు గదా స్వామి భవత్ సన్నిధిన్. ఉదయకాలంలో కృష్ణుణ్ణి చూస్తే నల్లని కృష్ణుణ్ణి ఆ నీలమోహనుడైన కృష్ణుణ్ణి చూసిన తర్వాత మొత్తము అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆయన ఒక నీలోత్పలం. మనకి మన్మథుడికి 5 బాణాలు ఉన్నాయని చెప్తారు. ఆ 5 బాణాల్లో చివరి బాణం తప్పకుండా గురి చూసి కొట్టాల్సింది. అది నీలోత్పలం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మనం బాణాలు వేయడానికి పెడితే కూడా చివరి బాణం దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉంటాం. దాంట్లో చివరి బాణం నీలోత్పలం. ఈ నీలోత్పలం కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అసలు నీలోత్పలమైన ఆ స్వామి యొక్క
స్వామి యొక్క కాంతి సముద్రమునందు ఏది ఎలాంటి కాంతి సముద్రమునందు నీలోత్పల కాంతితో కందర్పాసుగాండ్రేడిత చెవిమద్బంధురమైనటువంటి కాంతి యందు అది కూడా తెల్లవారుతున్నప్పుడు ప్రకాశిస్తున్నప్పుడు గోపికలు ఈ నీలమోహనమైనటువంటి ఈ రసాంబుధిలో మునిగి వెళ్తున్నారు, ఉదయంలో సముద్ర స్నానం చేస్తున్నారు అనేటటువంటి ఇది ఉన్నది. దాంట్లో ఇంకా బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి. మొత్తానికి నీలమోహనం కమ్మేస్తుంది, మోహనంగా కమ్మేస్తుంది అనేటటువంటి దీనిని కవి మొత్తం దీన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా చెప్పినటువంటి ఇంకొక అంశం కూడా ఏమిటంటే ఈ కవిత్వంలో నేను ప్రధానంగా చూసినటువంటి చాలా విశేషమైన ఇంకొక అంశం ఏంటంటే ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. దాంట్లో చెప్పేటప్పుడు అరవింద్ ఘోష్ చెప్తారు, ఆయన సావిత్రి మంచి పుస్తకం రాశారు. దాంట్లో కవి చేసే ప్రయత్నాన్ని గురించి, ప్రాసెస్ గురించి చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఫైండింగ్ ద ఇన్ఎవిటబుల్ వర్డ్ అన్నాడు. అక్కడ ఏదో ఒక పదం వేయటమా, ఫైండింగ్ దట్ ఇన్ఎవిటబుల్ వర్డ్ అంటే ఈ పదం తప్పితే ఇక్కడ కూర్చోదు, ఈ పదాన్ని మనం ఇక్కడ తప్పకుండా చెప్పాలి, చెప్పి తీరాలి, చెప్పకుండా ఉండలేము. అంటే ద రైటర్ ఇస్ ప్రెస్ టు ఆర్ కంపెల్డ్ టు రైట్ దట్. అంటే ఈ కెనాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్, తను దాచుకోలేడు, ఓర్చుకోలేడు. ఆ ఓర్చుకోలేని నిర్భరమైనటువంటి స్థితిలో వచ్చేటటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. దాన్ని మొట్టమొదటి పద్యంలోనే చాలా ప్రతి ఇంట్లో కూడా ఫ్రేమ్ కట్టించుకోవాల్సినటువంటి పద్యం అది. కృష్ణుడు, ఆయన నీలమోహనుడైనటువంటి కృష్ణుడు జీవశక్తికి, జీవించాలన్న ఇచ్చకి, జీవంలో ఉన్నటువంటి సతత హరితానికి, మన మోడువారిన జీవితంలో చిగురులెత్తించేటటువంటి శక్తికి, వీటన్నిటికీ గుర్తు. అందుకని ఆ జీవ చైతన్యాన్ని, జీవుడి యొక్క చైతన్యాన్ని పెంచేటటువంటి అద్భుతమైనటువంటి భావనని మొట్టమొదటి పద్యంలో చెప్పినటువంటి పదం ఉంది. అక్కడ ఇన్ఎవిటబుల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటనేది మీరు కూడా ఆలోచించండి. అంటే ఆ పదాలు తీసేస్తే మనం తట్టుకోగలమా, కొన్ని ఆయన రాయకుండా ఉండగలడా అనేది పాయింట్. ఎండిన వేణు ఎస్టి పలికించి, ఎండిన వేణు ఎస్టి పలికించి, వనాంతములన్ చరించి, గోమండలి ప్రాపుగా మధుర మంజుల ధూళిధూసరుడై. ఇది గొప్ప మాట, లీలాసుకుడికి చాలా ఇష్టమైన మాట. అసలు కృష్ణుడి మీద చెప్పినటువంటి మహాకవులందరూ కూడా గోధూళి ధూసరిత గోపవేషం అని చెప్పాడు లీలాసుకుడు. అంటే గోధూళితో మట్టి కొట్టుకుపోయిన కృష్ణుడు గొప్పవాడు. మన వాళ్ళు చూసింది సహజమైన కృష్ణుడిని చూశారు. భారతీయ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రాణధర్మం, జీవధర్మం ఏమిటంటే మనం మననిగానే మనం చూడాలి. అంటే గొప్ప బాలుడైనటువంటి కృష్ణుడు బాగా కిరీటాలు, కేయూరాలు, లేకపోతే అలంకారాలు చేసుకుని రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో మిలమిలా మెరిసిపోతున్నటువంటి కృష్ణుడు లాంటి వాడు కాదు. గోధూళి ధూసరిత గోపవేషం అని సప్తగిరి మ్యాగజైన్లో కూడా ఈ సంవత్సరం, ఇప్పుడు ఈ నెలలో, అంటే ఈ నెలలో ఒక విశేషం ఉంది. మనం ఇవాళ కృష్ణుని గురించి మాట్లాడుకుంటున్నాం. మాసానం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. ఇవాళ ఈ నెల నేను మాసములయ్యందు మార్గశిర మాసం, మార్గశిరమునై ఉన్నాను అని. అంటే ఇవాళ ఈ మార్గశిర మాసంలో కృష్ణుని గురించి మాట్లాడుకోవడం మన అదృష్టం. నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, కృష్ణుని గురించి చెప్పిన చోట ఎక్కడికి పోయినప్పటికీ కూడా ఈ గోధూళి, ఈ రకరకాలైనటువంటి కృష్ణుడిది రవద్ధూళి కొంత, గోధూళి కొంత. ఆయన చేసే అల్లరి కూడా కాస్త మామూలుది కాదు అది. అందువలన ఆయన చేసినటువంటి దాంట్లో మేము
గోదామవారి మీద ఆర్టికల్ ఒకటి ప్రింట్ చేసినప్పుడు 3 సంవత్సరాల కిందట చేసినప్పుడు చిన్న వీరభద్రుడు గారు రాసినటువంటి ఒక కథని దాంట్లో వేశాం. గోదాదేవికి ఒక రాత్రి కల వస్తుంది. ఆ కల్లో 1000 ఏనుగుల మధ్య తలపాగా చుట్టుకుని గోపవేషంలో చేతిలో కర్ర పట్టుకుని ఎగురుతూ నడుస్తూ వస్తున్నటువంటి కృష్ణుడు కల్లోకి వస్తాడు. అలా ఇక్కడ కూడా గోధూళితో ఉన్నటువంటి, అందుకని మధుర మంజుల గోమండలి ప్రభుగా మధుర మంజుల ధూళి శరీరుడై, మధుర మంజుల ధూళి శరీరుడై కనుల్ పండుసేయు గోపకుల ప్రాక్తన పుణ్యము. ఇది ఇక్కడ నాకు ఈ మొట్టమొదటిసారి పద్యం చదవగానే ఆ మనస్సు చల్లమనిపించింది. గోపకుల ప్రాక్తన పుణ్యము అంటే ఆ గోపకులం, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ రేపల్లె మొత్తం కూడా ఎంత పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం అంతా వచ్చేసేసి కృష్ణుడు అయింది. గోపకుల ప్రాక్తన పుణ్యము నదరూప బ్రహ్మాండము రూపుందల్చిన రసాద్రుని మృగద నందనందను. నాదరూప బ్రహ్మాండము రూపుదాల్చినటువంటి వాడు అని అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? వేణువుని గురించి చెప్పారు. వేణువు మళ్ళా ఇక్కడ చివరిలో ముగించిన దగ్గరికి వచ్చేటప్పటికి దేంతో మాట్లాడుతున్నాడు? నాదరూప బ్రహ్మాండము అని అంటే మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి నాదరూపమైనటువంటి బ్రహ్మాండం మొత్తం ఏదిందో అది ఈ నల్లనయ్యగా రూపుదాల్చి తిరుగుతూ ఉంటే అలాంటి రసాద్రుడుగా ఉన్నటువంటి నందనందనుడికి మొక్కుతున్నాను అని. ఇది ఈ పద్యం ఎంత గొప్పది! దీన్ని పెయింట్గా వేయాలంటే కూడా చాలా కష్టం. ఇది పద్యంగానే చదవాలి, ఇది పద్యంగానే వినాలి, ఉండిపోతుంది. అంటే ఒకవేళ నాకు అనిపించింది చాలా, ఇది అనిపించింది ఏమిటంటే, మనం ఎప్పుడైనా నేను తలుచుకుంటాను కఫం గుర్తుగా పెట్టిన వేళ కాలకింకరులు వాక్యాన్ని వాటి ఏదైనా అనిపించినప్పుడు ఉంటే ఈ కృష్ణుడు ఈ నల్లని స్వామిని ఇలా తలుచుకోవడం, ఇది నాదరూప బ్రహ్మాండము ని ఒక్కసారి రూపుదాల్చినటువంటి కృష్ణుని నందనందనుడికి మొక్కటం అనేది ఎప్పుడైనా మనం తలుచుకోవాల్సి వస్తే ఆపత్ సమయాల్లో అన్నమాచార్యులు వారు చెప్పినట్టు ఆకటి వేళల అలపైన వేళల అన్నాడు. అంటే మనం అనేక సందర్భాల్లో జీవితంలో విసిగిపోయి వేసారిపోయి భీతిల్లి భయపడి భంగపడి ఇలాంటి సమయాల్లో ఎన్ని రకాలైన పరిస్థితులు వస్తాయో తెలియదు. వీటన్నిటికీ కూడా ఆ రకంగా ఆలోచించినప్పుడు వీటన్నిటికీ కూడా ఏ సందర్భంలో అయినా గుర్తుపెట్టుకోదగినటువంటి మహత్తరమైన పద్యం. నాకు ఎదురుగా వెంకటేశ్వర గారు కనిపిస్తున్నారు, వారికి నమస్కరిస్తున్నాను. నిజంగా ఈ పద్యానికి ఒక్కదాన్ని చాలండి, మీకు తక్కినవి అసలు ఏ పద్యం చదవకపోయినా పర్వాలా. అలా అంతా నాకు నచ్చింది. తర్వాత ఇది వ్యక్తిగతంగా నాకు తక్కిన వాళ్ళకి కూడా మరి వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొక పాయింట్ మీద కూడా నేను మీకు చెప్తాను. చాలా ఒక విచిత్రమైన సన్నివేశాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఇది ఒక పెద్ద క్యాన్వాస్. చిత్రం వేయాలంటే ఒక పెద్ద క్యాన్వాస్ తీసుకుంటారు. ఎంత క్యాన్వాస్ పడుతుంది అనేది లెక్క. ఆ క్యాన్వాస్ లో మొత్తం కృష్ణుడు చుట్టూ అల్లుకున్న గోపికలు కదా. ఈ గోపికలు ఎలా ఉన్నారు ఏమిటి అని ఒక ప్రశ్న. ఎలా ఉన్నారంటే, కొంతమంది ఓరగా చూస్తున్న వాళ్ళు, కొంతమంది కొరగా చూస్తున్న వాళ్ళు, కొంతమంది కొసరి చూస్తున్న వాళ్ళు, కొంతమంది ఒంటిగా చూస్తున్న వాళ్ళు, కొంతమంది అనేక రకాలుగా, కొంతమందికి సిగ్గుపడుతూ తల ఎత్తకుండా చూస్తున్న వాళ్ళు, కొంతమంది ఇష్టంగా చూస్తున్న వాళ్ళు, కొంతమంది ఇష్టాలన్నీ ఒక్కటి చేసుకుని శరీరం చేసుకొని చూస్తున్న వాళ్ళు, కొంతమంది. ఇంతమంది ఉన్నారు.
వీళ్ళందరినీ కలిపి ఓ పద్యంలో తెచ్చేసేసాడు ఆయన. ఆ పద్యం కూడా చాలా చక్కగా సంస్కృత పదాలు ఉన్నాయి, కానీ అది ఆ కొత్త వాళ్ళు నేర్చుకోవడం అనేది ఒక పెద్ద స్టైల్ అనిపించింది. అందరినీ కలిపి ఓ చిన్న పెయింట్లోకి తెచ్చేసేసాడు. సవ్రీడా సవ్రీడా, వ్రీడా అంటే సిగ్గు, సవ్రీడా సరస సహార్ద సహజ సక్రోధ సారళ్య శాశ్రువ్రాతాత్త సరోష సార్త సకలాసూయ సమోదాంక సత్తివ్రాయాల్లక సార్థసక్త సభయాతి స్వంత సంతోషలై. ఇన్ని రకాలుగా ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెయింట్, చుట్టూ మధ్యలో చిన్న బుల్లి కృష్ణుడు, అన్ని చూపులే. వీళ్ళందరూ అన్ని ఒక రకమైనటువంటి చిత్తదశలు, తర్వాత వాటిలో ఉన్నటువంటి వాటి వెనకాల ఉన్నటువంటి చూపులు, వీటిని పట్టి తీసుకురావడం, ఒక పద్యంలోకి తీసుకురావటం అనేది చాలా గొప్పది. మావ్రేతల్ గణ సద్దయా, మావ్రేతల్ గణ సద్దయా చరుల సంబాళింతువే మాధవ. నేను చెప్పనే పదాన్ని నిర్భరంగా వేయటం, సంబాళించటం అన్నాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా పడి 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 చూస్తున్నారయ్యా. వాళ్ళని చూడాలంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఎట్లా హౌ కెన్ యూ రెస్పాండ్? ఏమిటి నీ దేవుని నువ్వు రెస్పాండ్ అవ్వాలంటే దయతో చూడాల్సిందే. అది కూడా దయ కాదు, దయా ప్రవాహాలతో వాళ్ళని ముంచెత్తాల్సిందే మళ్ళీ. అందువల్ల వాళ్ళని ఆ రకంగా సంభాళించాలి అన్నాడు. అది అక్కడ నాకు నచ్చిన మాట, మామూలు మాట కాదు అది. సంభాళించడం అనేది అంటే వాళ్ళకి నచ్చ చెప్పుకుని వెళ్ళాల్సిందే, ఈయనకి వేరే గతి లేదు కృష్ణుడికి, వాళ్ళని సంభాళించి వెళ్ళవలసినటువంటిది ఇది. అందుకని ఇది చాలా అద్భుతమైనటువంటి, ఒకే పద్యంలో ఇన్ని రకాలైనటువంటి చిత్రాలని, అంటే ముఖ్యంగా చిత్త విద్రుతికి సంబంధించినటువంటి అనేక భంగిమల్ని తీసుకుని వచ్చారు. మళ్ళా ఒక్కసారి ఈ పద్యాన్ని నేను మళ్ళా అందరి కోసం మళ్ళా చదివి వినిపిస్తాను. సవ్రీడ సరస సరస సహార్ద సహజ సక్రోధ సారళ్య శాశ్రువ్రాతాత్త సరోష సార్త సకలాసూయ సమోదంక సత్తివ్రాయాల్లక సార్థ సక్త సభయాతి స్వంత సంతోషలై మావ్రేతల్గన సద్దయాచరుల సంబాళింతువే మాధవ. సద్దయాచరుల సంబాళింతువే మాధవ. ఇంకొక పద్యం కూడా తీసుకుందాం. నీ కొసరు చూపులే మాకు కల్పవృక్షాలు అని. నువ్వు ఒక్కసారి మా వంక చూస్తే చాలు, అవిజాలు మా కల్పవృక్షాలు, మేము వాటినే కల్పవృక్షాలు అనుకుంటాం. మా కల్పవృక్షాలు చెట్లు ఊగితే ఊపేసేస్తే వచ్చేవి కూడా. మళ్ళా కల్పవృక్షం అంటే గుర్తొచ్చింది. దాంట్లో మహాశ్వేత చెప్పినటువంటి ఒక వృత్తాంతంలో చంద్రబిడ్డు అడుగుతాడమ్మా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని అడిగితే ఆవిడ చెప్తుంది, శివుడి ముందు తెల్లని శివుడు, ఆ శివుడి ముందు ధ్యానంలో ఉన్నటువంటి మరింత తెల్లగా ఉన్న మహాశ్వేత, అది అక్కడ స్టార్ట్ అవుతుంది. అయి ఆవిడ అంటుంది, అన్న తర్వాత తన చేతిలో భిక్షాకపాలను తీసుకుని అక్కడ ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ పళ్ళన్నీ వచ్చి దాంట్లో పడిపోతాయి. ఆ రకంగా చెట్ల నుంచి భిక్ష స్వీకరిస్తుంది ఆవిడ. ఆయన ఇష్టం వాడబట్టు అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లా ఏమి తగ్గలేదు మన వెంకటేశ్వర గారు కూడా. అట్లాగే ఈయన ఏం కావాలనుకుంటే అవి చేసేసాడు, ఎట్లా కావాలంటే అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అది అంటే నేను అంటున్నది ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ పోయం షుడ్ రియల్లీ క్రియేట్ దట్ పర్టికులర్ అంబియన్స్ విచ్ హీ ఇంటెండ్స్ టు టేక్ అప్. అది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ దాంట్లోకి తీసుకువెళ్ళి చెప్పాలి, ఆ వాతావరణం సృష్టించాలి. అందుకని
అందుకనే ఆకాశాన్ని అక్కడ చెప్తూ ఏం చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ కొసరు చూపుల అందచందాలని ఏమని వర్ణించను అని చెప్తూ, మిసిమిన్ బంగారు పువ్వులు ఆకాశమునన్ మేల్ వెల్గుచున్నట్లు, క్రొంబసిమిన్ రేఖలు విప్పి బంతిగమి నవ్వన్ చూచుచున్నట్లు, ఇంకెసగన్ మల్లెలు గాలి ఉయ్యలల హాయిన్ తుగుచున్నట్లు, నీ కొసరు చూపులు మాకున్ కోర్కెం రాకుల్ గదా. ఆకాశంలో బంగారు పూలు వెలిగిపోతున్నట్లున్నాయి నీ కొసరు చూపులు. ఇంకా ఎలా ఉన్నాయి? బంతి పువ్వులు విచ్చుకుని పక్కపక్క నవ్వుతున్నట్లున్నాయి, బంతి పూలు విచ్చుకుని నవ్వుతున్నట్లున్నాయి. అలాగే మల్లెపూలు గాలికి ఉయ్యలలు ఊగినట్లు ఊగుతున్నాయి. ఇలాంటి నీ కొసరు చూపులే మాకు కోర్కెమ్మరాకులు కదా అన్నాడు. కోర్కెమ్మరాకులు అంటే ఏమిటి? కల్పవృక్షము అని, కోరికలు తీర్చేటటువంటి చెట్లు అని. అంటే కల్పవృక్షాలు, మాకు అవే కల్పవృక్షాలు అని ఆయన పెట్టుకున్నారు. ఆఖరిగా ఇంకొక పద్యం చెప్పేసేసి నేను ఈ ప్రసంగంలో చివరి పార్ట్కి వచ్చేస్తాను. ఎస్జిఎస్ హై స్కూల్ ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో. కృష్ణమూర్తి నీ ఇది వస్తున్నాయా? లేదు సార్, అందరినీ మ్యూట్ చేస్తాను, ఎవరు అన్మ్యూట్ లో లేరు. ఓకే ఓకే. ఇక్కడ నీ పదముద్రల్ని గుండెల మీద హత్తుకుని నీకు పాద్యం ఇవ్వటానికి పచ్చిక బయళ్ళన్నీ సిద్ధంగా ఉన్నాయి అని. ఎంత ఇష్టమైతే గుండెకి హత్తుకుంటాము అనేది ఒకటి. రెండోది, ఎంత గౌరవము, ఎంత ప్రేమ భక్తి ఉంటే పాద్యం ఇస్తాం. ఈ రెండిటికి సంసిద్ధంగా ఉన్నది మా పచ్చిక బయళ్ళు అని చెప్పడం కోసం చెప్పినటువంటి పద్యం. పరుపై పచ్చని సాత్వలం తుహిన స్వచ్ఛాతి వార్బిందు శేఖరమై పాద్యము పట్టి నిల్చే ఉదయగ్రావోదిత ప్రాక్ప్రభాకిరణములు మణికాంతి వర్ణముల రగిల్లెన్ వ్రజోదార సుందర కేదారము కృష్ణ నీదు పదముద్రల్ హత్తుకోనించుచున్. శబ్దలం అంటే పచ్చని గరిక. అవి వాటి మీద సన్నటి మంచు బిందువుల చినుకులు పడి ఉన్నాయి. అవి పైన నిలబడి ఉన్నాయి. అవి నీ కాలు మోపితే నీకు పాద్యం ఇవ్వడానికి అవి రెడీగా ఉన్నాయి. అవి కూడా దేని మధ్య? అప్పుడే వస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములతో ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? ఉదయగ్రావోదిత ప్రక్ప్రభాకిరణములు అన్నాడు. అలాంటి మధ్య తీసుకుని అలాంటి మణికాంతి వర్ణముల మధ్య నీకు పాద్యం ఇవ్వడానికి సద్వలాలు నీకోసం సంసిద్ధంగా పాద్యం ఇచ్చేందుకు, గుండెలకు హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి అని. ఈ రకంగా మొత్తం అంతా కూడా ఈ కవిత్వంలో, ఈ ముఖ్యంగా ఈ నీలమోహనంలో అపూర్వమైనటువంటి, అనితపూర్వమైనటువంటి, అనాఘ్రాతమైనటువంటి ఒక కొత్త లోకం, ఒక మాధవ లోకాన్ని సృష్టించడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే, రెండోది ప్రతి పద్యంలో కూడా ధ్వని చాలా అంటే
ధ్వని అంటే పద్యం చదివి పక్కన పెట్టేసిన తర్వాత కూడా మన్ని ఏదన్నా కొంచెం లాగుతోంది అంటే మళ్ళా మనం దాన్ని మళ్ళా ఇంకోసారి చదువుకుందాం అనిపిస్తోంది అంటే, ప్రాణం పీకుతోంది అంటే, మనకి దాని మీద ఇష్టం పెరుగుతోంది అంటే, పుస్తకం పక్కన పెట్టేసిన తర్వాత కూడా అది శిరోభారం కాకుండా శిరోధార్యం అవుతుందని అర్థం, రసధార్యం అవుతుందని అర్థం. అలాంటి పద్యాలు దీంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఇంకొకటి ఏంటంటే, కొన్ని మనలో ఉన్నటువంటి సహజమైన నిసర్గమైన భావాలని అనేకం వీటిని మనకి బయటికి తీసుకొస్తాయి. అంటే మనకి సహజాతంగా వచ్చినటువంటి, నైసర్గికంగా మనకి వచ్చినటువంటి ఉన్నత సంస్కారాన్ని మనకి బయటికి తీసుకొస్తాయి. ఇలా మాట ఇలా పలకాలి, కవిత్వం ఇలా రాయాలి అనిపించేటట్లు ఉంటాయి. అందుకనే ఇందులో కొన్ని పదాలు చూస్తున్నప్పుడు మనకి ధ్వన్యాలోకంలో ఉన్నటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి శ్లోకం మీతో ఒకసారి నాకు మీ ముందు ఉంచుతాను. దృష్టపూర్వాభిహ్యర్థాః కావ్యే రసపరిగ్రహాత్ సర్వే నవాయువా భాంతి మధుమాసైవ ద్రుమాః అని. మధుమాసం రాగానే చెట్లన్నీ అప్పటికు దాకా మామూలుగా కనిపించే చెట్లన్నీ కూడా బాగా పచ్చదనంతో విరగబడినట్టు, విరగబడటానికి కారణము రసపరిగ్రహణం చేయటం వల్ల కనిపించే మాటలే మనకి కనుకొట్టు చేస్తాయి అని చెప్పాడు ఆయన ధ్వన్యాలకారుడు. అలాగా మనకి ఇందులో అలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి నేను చెప్పాను, నాదరూప బ్రహ్మాండము, ఇలాంటి మాటలు. నాదరూప బ్రహ్మాండము అనే దాన్ని చాలా విచిత్రంగా వాడినటువంటి పదం. అట్లాంటివి బోల్డ్ అన్ని ఉన్నాయి దీంట్లో, ఇలాంటి పదాలు. అది ఎక్కడో రాసుకున్నాను, నేను మళ్ళీ చెప్పలేకపోతున్నాను. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే, కొంతమందిది కవి అంశ ప్రధానంగా డామినేట్ చేస్తుంది మనిషిని. వాళ్ళకి తక్కినవి వాటి మీద పట్ల వెళ్ళదు. అంటే ఇది ఎంగిలిది అంటే దాని జోలికి పోదు, ఎంగిలిది కానిదే దానికోసమే మళ్ళా వెళుతూ ఉంటుంది. కొత్తదాన్ని చెప్పాలి అనేటటువంటి తాపత్రయం ఇది చాలా ఎక్కువ. దాంట్లో మీరు చాలా మంది విని ఉండొచ్చు, మీరు అప్పయ్య దీక్షితులు ఉన్మత్త శివం అని ఒక అద్భుతమైనటువంటి ఇది ఉన్నది. దాంట్లో ఆయన ఏం చెప్తారంటే, నాకు శివభక్తి ఉన్నది కానీ ఉన్నది నికార్సైందో కాదో నాకు తెలియదు. నేను అన్ని స్థితుల్లో కూడా ఇలాగా ఉంటానా లేదా, నేను సమస్త స్థితులు ఎందు ఇలాగ ఉంటే నేను శివుని ఎందు లగ్నం అయి ఉంటే నేను కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని అలా అనిపించింది. అలా అనిపించి ఆయన ఏం చేస్తాడంటే, ఒక రకమైనటువంటి చెట్టు యొక్క కాయల్ని తీసుకుని, ఉమ్మెత్తకాయలు అని చెప్తారు, అవి తీసుకుంటే తాత్కాలిక ఉన్మాదం వస్తుందని తాగేసేసి వాటి రసం తాగేసేసి, ఇప్పుడు నేను కవిత్వం చెప్తాను, నేను నా మనసులోంచి ఉన్మత్త ప్రేలాపన ఏదొస్తే ఆ ప్రేలాపన అంతా రికార్డ్ చేయండి, అది నిజంగా కనుక శివుడి మీద రాకపోతే నా కర్మ, నాకు అంత భక్తి లేదు అనుకుంటానని. కానీ అది తాగిన తర్వాత ఆయన శివుడి మీద చెప్పినవి చాలా గొప్ప శ్లోకాలు చెప్పారు. దాన్ని ఉన్మత్త శివం అని జగత్ ప్రసిద్ధమైనటువంటిది. అలాగా మన బుల్స్ వారు కూడా, నేను అప్పుడు కలిసినప్పుడు, మాస్టర్ పరిచయం కలిసినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఇటు తిరిగి అటు వెళ్ళిపోతాడు, కవిత్వం అటు వెళ్ళిపోతాడు. అది మంచి పద్యాన్ని, మంచి పదాన్ని ప్రేమించటం, దాన్ని రసంతో, లాలిత్యంతో ఓదార్చటం, దగ్గరికి తీసుకోవడం ఆయనకి ఉన్నటువంటి విద్య. అది మాత్రమే తెలిసినటువంటి విద్య. అలాంటి చక్కని ఆయన ఒక రకంగా మళ్ళా నాకు ఈ సంఘటనలన్నీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నానంటే, ఇంత మంచి చక్కని నీలమోహన కావ్యాన్ని మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు నేను సకాలంలోనే అనుకుంటున్నాను. మాస్టర్ సమయ పాలన చేసినట్టానేనా, నేను కొంచెం దాటానేమో. మీకు కావలిస్తే ఇంకో ఇవ్వగలం, మీరు సరిపెడతానన్నా మీ ఇష్టం. లేదు, ఇక్కడికి ఆగితేనే బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ పొయిటరీని గురించి చెప్తూ టిఎస్ ఎలియట్ చెప్పిన ఒక్క మంచి మాట చెప్తాను మనందరికీ. మంచి పొయిటరీ అంటే ఏమిటి అని ఆయన చెప్తాడు. మొట్టమొదట చెల్లబళ్ళ వెంకట శాస్త్రి గారితో మొదలు పెట్టాం. మంచి కవిత్వం అయితే గుర్తుండే, తక్కిన కవిత్వం అయితే పోతుంది అబ్బాయి అని చెప్పాడు ఆయన. అలాగా టిఎస్ ఎలియట్ ఏమన్నా అంటే, ఏ గుడ్ పొయిటరీ ఈస్ కమ్యూనికేటెడ్
బిఫోర్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ అని. అంటే కవిత్వం అర్థం కావడానికి ముందే కమ్యూనికేట్ అవుతుంట, కమ్యూనికేట్ చేయగలగాలి, అవతల వాడి దాంట్లో సూటిగా బాణం వేయగలగాలి. ఆయన నీలోత్పలాలు మన మీద వేశాడు, కృష్ణుడిని అడ్డం పెట్టుకుని ప్రతి నీలోత్పలం తగిలింది, మనకి బాగా తగిలింది, గట్టిగా తగిలింది. ఇలాంటి నీలమోహనుణ్ణి మనకి అందించినటువంటి బుల్స్ వారికి, అలాగే ఆంధ్రపద్య కవితా సదస్సు వేదికగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇందులో నాకు అంటే అనిపించిన అభిప్రాయాలు వీలైనంత స్పష్టంగా, వీలైనంత కవికి హృదయానికి దగ్గరగా చెప్పాను, ప్రయత్నం చేశానని నేను అనుకుంటున్నాను. ఇందులో అరే శ్రీనాథ్ కనెక్షన్ రావాలన్నా, డిస్కనెక్ట్ అయింది చూడు. ఇప్పుడు అయింది సార్, మాట్లాడి ఇప్పుడు అనిపిస్తోంది మాకు. వస్తుందండి, రైట్. నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇందువల్ల మనము ఎంత చెప్పినా కూడా ఒకటప్పుడు కొన్ని అనుభూతుల్ని మనం శాంతం చెప్పలేము. ఆ గోపికల్లాగానే మనకు కూడా రకరకాల మనస్థితుల్లో ఉంటాం. ముఖ్యంగా ఈ కావ్యం అలాంటి మంచి స్కోప్నిచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయ్యా, ఇప్పుడు మాకు ఏమనిపించేస్తుందంటే, మాకు చెప్పిన రసానుభూతి ఎక్కువ అనిపిస్తుంది, అందులో కూరుకుపోయి పైకి రాలేకపోయినట్టు అనిపిస్తోంది. అది మన ఇది కాదు సార్, ఆ బుడుసు కవిత్వంలో విశేషం అది. ఆ భావం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ ఉండిపోతూ ఉంటాం. అలాంటి చిక్కులు పెడుతూ ఉంటాడు ఆయన. అలాగే నీలమోహనం కూడా అలాంటిదే. మీరు చెప్పిన 4 చెప్పారు ముందే, నేను 4 పద్యాలు తీసుకున్నాను, 4 పద్యాలు గంట అయిపోతుంది సార్, హాయిగా చెప్పి 4 పద్యాలు అన్నాను. సమయాన్ని కరెక్ట్ గా పెట్టి ఆ 4 పద్యాలు అలాగే చెప్పి మీరు ఎంత అనుభూతి చెందారో అనుభూతించారో నాకు అర్థమవుతోంది. బయటకు రాలేకపోతున్నారని చాలా అద్భుతంగా. అంటే నీలమోహనాన్ని చదివితే తప్ప మళ్ళీ ఒకడు వివరిస్తే దాన్ని అంత బాగా అనుభూతి పొందలేమో అని అన్నటువంటి విధంగా కలిగించారు మీరు. నీలమోహనాన్ని అందరూ చదవలసిందే. ఇప్పుడు ఈవెన్ బుక్స్ వారు చెప్పినా ఎవరు చెప్పినా ఇలాగే చెప్తారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చదివి తనందరూ స్వీయానుభూతి పొందాల్సిందే, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళని చెబితేనో వినేసేసి ఆనందించేది కాదని నాకు అనిపిస్తుంది. నీలమోహనం అంటే మోహనం అంటేనే ఏం తెలియదు. మోహంలో వెళ్ళిపోతే మనం పైకి రాలేము. అలాంటి అద్భుతంగా మరి మా బుల్స్ వారు పద్యాలని వాళ్ళ ముఖేశ్వర గారి కంఠంలో విన్నాం. అలాగే ఒకటి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా బుల్స్ వారి గురించి ఒకటి చెప్తూ ఉంటాను. ఆయన సామాజిక స్పృహ, భావుకత లేకుండా ఏ పద్యం రాయరు అసలు. విశ్వనాథ భావుకత ఒకసారి నేను గుంటూరులో ప్రసంగం చేద్దామంటే నేను అలాగే దొరికిపోయాను. నేను సగం దూరం వెళ్ళిన తర్వాత ఏం చెబుతున్నానో నాకు తెలియలేదు. ఈయన రాసిన వ్యాఖ్యానమే విశ్వనాథ భావుకత గురించి ఈయన రాస్తేనే ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ విశ్వనాథ ఈయన బాగా పట్టేశాడు. ఈయన వల్ల అంత భావగాఢత, ఎంత గాఢత అంటే ఎందుకు వచ్చింది బాబు ఎందుకంటే అనిపించేంతగా ఆశిస్తుంటారు. ఒకసారి ఒక పద్యం ఆయన చెప్తాను నేను, నీలమోహన్లో అది కాదు. ఒక కవికి సామాజిక స్పృహ ఎలా ఉండి ఎలా స్పందిస్తాడు కవి. అలా కవి పుస్తకము కొని పలువురితో పడికేగి పాఠములు పలుకగా నొప్పు ఒక్క పసిబాలుడు కొట్టెడు చిట్టి చేతులను పలువురిలో నా కలి అని పైసకు సాచిన ఎంత కాలము ఈ మలయ శీతలంబైన మాతకు గుండెలు మండకుండునే. పోయినట్టు పలకయు పుస్తకము అని పలువురితో పడికేగి పాఠములు పలుకగా అర్హమైన పసిబాలుడు కొట్టెడు చేతులను పలువురిలో నా కలి అని పైసకు సాచిన ఎంత కాలము ఈ మలయ శీతలం పైన
మాతకు గుండెలు మటకుండునే ఎంత సామాజిక బాధ్యత అండి. పాపం ఉంటారు కదా మాకు చదువు బడికి రాకుండా బడి బయట పిల్లలు, స్వర్ణలత గారు మీకు ఇది గొడవ ఎక్కువ, బడి బయట పిల్లలు బడి లోపల పిల్లలు వాళ్ళు పట్టుకోవడం ఇదంతా ఉంటుంది కదా. ఈ బడి బయట పిల్లలు ఆ చిట్టి చేతులు అంటే వాళ్ళ చేతులు చిట్టి చేతులట, నిజంగా ఎదుటివాడు రూపాయి కాసు పెట్టినా అది నిలుపుకోలేనంత చిన్న చేతులు. అంత చిన్న పిల్లలు కూడా ఆకలితో అలంపిస్తుంటే మరి సస్యశ్యా మలయ శీతలామని అమ్మను పాడుతున్నామే, ఆ మలయ శీతల కలిగినటువంటి అమ్మ గుండె కూడా మండిపోతుంది. కాబట్టి అలాంటి మరి బడి బయట పిల్లలు ఉండకూడదనేటువంటి సోదరు అద్భుతంగా పద్యాలు రాశారు. మా ములుసువారు పద్యాల నీలమోహనాన్ని ఆయన నిజంగా ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మనసు పెట్టి చదివి ఆ పద్యాలను చెప్పారంటే మనకు అర్థమవుతుంది. మైగా ఆ ధూళి ధూసరతమైన కృష్ణుడు అని. ఆ ధూళి ధూసరతమైన అంటే అది ఒక పిచ్చి. ఆ బసవేశ్వరుడు కూడా ఎవరి కాళ్ళ ధూళి మన నెత్తి మీద పడితే మనం పవిత్రం అవుతాము అని ఆ శ్రీశైలం గురించి చెప్తాడు. శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తుల యొక్క పాద ధూళి చేత మనం నెత్తి మీద పడితే మనం చాలా అద్భుతం అవుతుంది. అలాగే కృష్ణుడు కూడా ధూళి ధూసరతమైనటువంటి శరీరంతో ఉంటే అది ఒక ముచ్చట. అద్భుతమైనటువంటి మరి సమీక్ష చేశారు మా ముక్తేశ్వరరావు గారు. వీళ్ళందరూ కూడా కవులందరూ స్పందించడానికి వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా. ముఖ్యంగా ములుసువారు కూడా నేను ఇలా అనలేదు, ఆయన అలా గొప్పగా విశ్లేషించారని చెప్పే మాటలు కూడా ఏమైనా ఉండొచ్చు విందాం. దీని ముందుగా మరి కవి సమ్మేళనం ఒకటి పెట్టాం. కవి సమ్మేళనం ఎవరన్నా కవులు మాట్లాడతానంటే, పద్యాలు చదువుతానంటే విశ్వశాంతి మీద ఇవాళ బాక్సింగ్ డే, విశ్వశాంతి కోసం అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జీసస్ క్రీస్తు పుట్టారు వాళ్ళ బాక్సింగ్ డే అంటారు. ఆ విశ్వశాంతి మీద కవి సమ్మేళనం పెట్టా. ఎవరన్నా కవులు స్పందిస్తండి. పద్యాలు చదవండి సార్. యాజ్యం శర్మ గారు, చిన్న సూర్యనారాయణ గారు మా మీద చిన్న శతకన్నే వేస్తున్నారు మీరు. ఆ ఉపన్యాసం విన్నాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అందుకనే పులుసు వెంకటేశ్వర్ల గారి గురించి ఒక చక్కటి కావ్యాన్ని విమర్శించినటువంటి మన ముక్తేశ్వరరావు గారు, అది విమర్శ కాదని చెప్పారు పాప ఆయన. నిజమే, అది సాహిత్య పట్ల ఉండేటువంటి అభిరుచిని చక్కగా వ్యక్తం చేసినటువంటి ఆ నందివేలికి ముక్తేశ్వరరావు గారికి ఒక్కసారి నమస్కారం చేస్తూ, చాలా చక్కగా ఆయన అందులో ఆస్వాదన అనేటువంటి దాని గురించి చెప్పారు. సరే, అది తర్వాత మనం ఎలాగా మాట్లాడుకుంటాం కనుక ఈనాటి కవిత్వాంశం విశ్వశాంతి అని చెప్పి దాని మీద ఒక చిన్న మొట్టమొదటిసారిగా ఉత్పలమాల పద్యం రాస్తున్నాను. మోదము గోర్పగా వలె సమున్నత రాజ్యమురన్నియున్, మోదము గోర్పగా వలె సమున్నత రాజ్యములన్నియున్, సదా వేదన నొందు దేశముల పేదరికమ్మును రూపుమాపుచున్, వాదములన్నియున్ విడిచి వైర విహీన సమైక్యతత్వమే సాదరమౌగదా, వాదములన్నియున్ విడిచి వైర విహీన సమైక్యతత్వమే సాదరమౌగదా, అది ఏ శాంతియు కాంతియు విశ్వమంతకున్, అది ఏ శాంతియు కాంతియు విశ్వమంతకున్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కవితా సదస్సు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శర్మ గారు. శాంతి మీద శాంతి అంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. తర్వాత ఇంకెవరు అన్మ్యూట్ చేసుకుని మా పద్యం చదవండి సార్. ఇంతవారు వచ్చారంటే పద్యం చదవకుండా ఉండరు కదా. ఇంత రామకృష్ణ గారు వారి గురించి మాట్లాడి చెప్తానండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడే వచ్చాను, ఒళ్ళు బాగా స్పందన చెప్తారు అంతేనా? ఓకే, అయితే అందరూ స్పందన వైపే మొక్కుతున్నారు. ఈ కవిత్వం మీద మాత్రం ఎవరు చెప్పట్లేదు. మాకు ఆంధ్రప్రదేశ్ కథ సదస్సు పెట్టింది ఈ పద్యాల కోసం సార్. దయచేసి కొంచెం పద్యాలు రాస్తూ ఉండండి. ప్రతిసారి నేను విన్నవించుకుంటున్నాను.
మరి మర్చిపోవద్దు. మీరు రాయిపోయి నేను కవిత్వాంశం ఇవ్వడం ఖాయం. దాని మీద ఎంతమంది రాసిన అన్ని పద్యాలు వస్తాయి. ఏం చేస్తాం? సరే, మరి స్పందనలోకి వెళ్ళిపోతాం. మా ముక్తేశ్వరరావు గారి యొక్క ప్రసంగం మీద స్పందించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు స్పందిస్తారనేది నేను పూర్వపరాలు చెప్పను, కానీ స్పందించేవారు అన్మ్యూట్ చేసుకుని స్పందించేయండి. అందరికీ నమస్కారం అండి. ఎవరు లాస్ట్ లో మున్సిపల్ స్పందిస్తారో ఆ తర్వాత దానికి ప్రతిస్పందన ముక్తేశ్వరరావు గారు చేస్తారు. తర్వాత 100 సంవత్సరాలతో కార్యక్రమం ముగుస్తుంది. మాట్లాడండి సార్, ఎవరు స్పందిస్తారో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బుల్స్ వెంకటేశ్వర గారికి, మహాపండితులందరికీ నమస్కారం. ఈరోజు మా సహోదరుడు మన బుల్స్ వెంకటేశ్వర గారు రచించినటువంటి లీలామోహన్ గ్రంథం మీద ముక్తేశ్వరరావు గారి ఉపన్యాసం ఎంత బాగుంది అంటే మాటలో చెప్పలేము. లీలామోహను దర్శనం బయను, లీలామోహను దర్శనం విధియ సల్లీలన్ ప్రసంగించుటన్, లీలామోహన దర్శనం విధియ సల్లీలన్ ప్రసంగించుటన్, హేళన్వ్రాసిరి వెంకటేశ్వరులు, హేళన్వ్రాసిరి వెంకటేశ్వరులు తత్హృద్యంపు భావంబునే శ్రీలీలన్ శ్రీలాలిత్యమునప్పజెప్పిరి గదా, శ్రీలాలిత్యమునప్పజెప్పిరి గదా శ్రీమంత ముక్తేశ్వరుల్. చాలున్ జన్మము ధన్యమాయే వినగా సన్మార్గముక్తేశ్వర. అద్భుతంగా చెప్పారండి. చాలా మంచి కార్యక్రమం ఏర్పరిచాడు గురుసు మన వెంకటేశ్వరి గారికి, రచించేటువంటి వెంకటేశ్వరి గారికి, ముక్తేశ్వరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. మీరు మాటలు కూడా పద్యాల్లోనే చెప్తారు. అటు ముక్తేశ్వర్ గారు ముక్తేశ్వర అని అన్నారు. అందరి వైపున కూడా అందరి తరఫున ప్రార్థించారు మీరు ముక్తేశ్వరుణ్ణి. ఆ ముక్తేశ్వర గారి గురించి, ఆ ముక్తేశ్వరుని గురించి కూడా ప్రార్థించారు. ధన్యవాదాలు. తర్వాత ఇంకా శ్రీలక్ష్మి గారు, తిరుపతి నుంచి శ్రీలక్ష్మి గారు, పరమనాథ్ గారు ఉన్నారు. ఇంకా స్పందించండి సార్. రాంబాబు మాట్లాడు. నువ్వు కనబడుతూ మాట్లాడు. మాట్లాడచ్చా సార్? మాట్లాడినా కనబడుతూ మాట్లాడమంటున్నాను. మా దైవతుల్యులు ముక్తేశ్వరునికి పాదాభివందనం. నిజంగా మళ్ళీ ఇంకొకసారి బృందావనం పరమ శివభక్తులు. ఆయన తత్వమేమో చిన్ని తత్వం. అందుకే ఆయన తలుచుకున్నప్పుడల్లా నమో విష్ణు రూపాయ నమస్తభాయ అనుకుంటుంటారు. ఇవాళ కృష్ణుడు బృందావనంలోకి అమైక్యమై మనందరికీ మన వెంకటేశ్వరులు మాస్టర్ నీలమోహన కావ్యం పరిచయం చేసినందుకు శిరస్సుకి నమస్కరిస్తూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. తర్వాత వినపడిందా సార్? అయిపోయిందా సార్? వినపడిందా సార్? వినపడింది. ధన్యవాదాలు. వినపడింది సార్. అయిపోయింది. సరే, నరేష్ గారా? అవును సార్, మాట్లాడండి. నమస్కారం. ధన్యవాదాలు కూడా వినిపించింది. రాంబాబు అయిపోయిందో చెప్తున్నాడో తెలియట్లేదు. అదే ధన్యవాదాలు వినిపించిందా లేదా డౌట్ ఆయనకి. సరే, వినపడింది. మీరు చెప్పండి సార్. ముక్తేశ్వరరావు గారికి, పుస్తక రచయితకి, వాళ్ళందరికీ మీరు మాట్లాడారు, అందరికి వినిపించిందండి. నేను మొదలు పెట్టాను సార్. అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు ముక్తేశ్వరరావు గారి ఉపన్యాసం కేవలం కవిత్వ విశ్లేషణ మీదే కాకుండా పొయిటిక్ అప్రిసియేషన్, అంటే ఒక కావ్యాన్ని ఎట్లా చదవాలి, మనం ఎట్లా ఆస్వాదించాలి అన్న విషయం మీద ప్రధానంగా సాగింది.
అది చాలా మందికి కనువిప్పి కలిగించేలాగా ఉంది. విమర్శలో రకరకాల విమర్శలు ఉన్నాయి. టెక్స్చువల్ క్రిటిసిజం అని, అభిరుచి విమర్శ అని, ఇట్లా ఎన్ని రకాల విమర్శలు ఉన్నా కూడా ముందర అసలు కవి హృదయాన్ని మనం పట్టుకుంటున్నావా లేదా అన్నది చాలా ముఖ్యం. ఆ కవి హృదయాన్ని పట్టుకునేట్టుగా ఈరోజు ఈ విశ్లేషణ సాగింది. ప్రేమైకమూర్తి కృష్ణుడు అనే విషయాన్ని ప్రస్తావించారు ప్రధానంగా. కృష్ణుడి గురించి ఎవరు మాట్లాడినా కూడా ఈ ప్రేమ తత్వం గురించి మాట్లాడకుండా ఉండరేమో అని అనిపిస్తుంది. ఉదాహరణకి లీలాశుకుడి కావ్యాన్ని ఆయన ప్రస్తావించారు. దాంట్లో అట్లానే భీష్ముడి కృష్ణస్థుతిలో కూడా ఈ ప్రేమ స్వరూపమే కనిపిస్తుంది. మనం ధూళిధూసర పదం గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో భీష్మస్తవంలోనే హయరింఖాముఖ ధూళిధూసర అనే పద్యంలో కూడా ఈ ధూళిధూసర శబ్దమే మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ భంగిమలో ఉన్న కృష్ణుడు బహుశా చాలా మందికి ఇష్టమేమో. అట్లానే మనకి అలంకార శాస్త్రంలో మాధుర్యం అంటే ఏమిటి అన్న విషయంలో ఒక లక్షణం ఉందండి. ఏ భంగిమలో ఉన్నా సరే చాలా అందంగా కనిపిస్తుంటే దాన్ని మాధుర్యం అంటారని చెప్పి ఒక మాట ఉంది. ఇప్పుడు లీలాశుకుడిదే ఒక పద్యం ఏంటంటే, ఒక శ్లోకం, చెరువులో అంటే ఇప్పుడు మామూలుగా అర్జునుడు యుద్ధం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కృష్ణుడు చెరువులో దిగి మోకాళ్ళ దాకా పంచి పైకి ఎగ్గట్టుకొని గుర్రాలను కడుక్కుంటూ ఉన్నాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి శ్లోకం ఒకటి ఉంది. అట్లా ఏ భంగిమలో కృష్ణుడిని వర్ణించినా సరే అది చాలా ప్రేమ తత్వాన్ని ప్రదర్శించేట్టుగా ఉంటుంది. అట్లానే గురువు గారు అన్వయం గురించి కూడా మామూలుగా ట్రెడిషనల్గా ఏముంటుందంటే దండాన్వయం, ఖండాన్వయం అని చెప్పి పద్యాన్ని ముక్కలు చేసే పద్ధతి ఒకటి ఉంది. అట్లానే అది కాకుండా ఇందాక ఒక వేణుయష్టి పద్యం గురించి చెప్పారు, మొట్టమొదటి పద్యం గురించి. ఆ వేణుయష్టి చివరిలో నాదరూప బ్రహ్మాండంగా ఎట్లా మారింది అనే దానికి సమన్వయం చేస్తూ నిజంగా సమన్వయం చేయాల్సిన విధానం ఇది అన్నట్టుగా ఆ పద్యానికి సంబంధించిన విశ్లేషణ సాగింది. అట్లానే కవిత్వంలో పెయింటింగ్ గురించి ఒక మాట చెప్పారు సార్. దాంట్లో అలంకార శాస్త్రంలోనే వ్యభిచారీ భావాల గురించి ఒక పద్యం ఉంది, నిర్వేద శ్రమ దైన్య జాడ్యములు అని. ఈ పద్యం విన్నప్పుడు నాకు ఆ పద్యం గుర్తొచ్చింది. ఏంటి, సవ్రీడ సరస సహార్ద సహజ సక్రోధ, అట్లాగా వ్యభిచారీ భావాలన్నీ సంబంధించిన పద్యంలాగా నరేష్ కట్ అవుతుందమ్మా. నరేష్, విమర్శ ఒక ఆల్కిమీ, నెట్వర్క్ ప్రాబ్లం ఏమో ఎట్లా ఉంటుంది నెట్టుకురా చెప్పండి. ఒక ఆల్కిమీ ఆ రహస్యం ముక్తేశ్వరరావు గారికి తెలుసు అని అనిపిస్తుంటుంది. గురువు గారి ఆకర్షించేటువంటి పదాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఇదో శిరోభారం కాదు స్థిరోధార్యం, ఇట్లాంటి పదాలు పదబంధాలు వేసుకుంటారు ఆయన. ఏదైనా సరే ఆశాంతం ఆనందంగా సాగిన ఉపన్యాసానికి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు నరేష్ గారు. ఎందుకంటే ముక్తేశ్వర గారికి మీద దగ్గరగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరేమో, మీరు వనలత గారు వీళ్ళందరూ కూడా సార్ని ప్రతిక్షణం కూడా అనుక్షణం ఆయన యొక్క మాట తీరుని కానీ ఆయన భావాల యొక్క భావజాలాన్ని కానీ బాగా దగ్గరుండి చూసిన వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని చెప్పారు. ధన్యవాదాలు. ఇంకా వనలత గారు కనిపిస్తున్నారు నాకు. సార్ నమస్కారం సార్. సార్ అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేసిన పూజ్యులైన ముక్తేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే రచయిత బులుసు వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్కసారి నీలమోహనం మమ్మల్ని అంతా ఒక పారవశ్యంలో మునిగి తేల్చిందనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆత్మహత్య ముగించాలనుకుంటున్నానండి అని అన్నారు. అరే ఇంకా కొనసాగిస్తే బాగుండు ఒక 4 పద్యాలు, అప్పుడే ముగించడం ఏంటా అని అనిపించింది వినేటప్పుడే. అంటే కృష్ణతత్వం అలాంటిది అనుకోండి, కానీ చాలా చోట్ల ఆయన పద్యాలు కూడా అంటే మీ పద్యాలన్నీ కూడా ఒక అన్నమయ సంకీర్తనలోని కొన్ని పద్యాలను గుర్తు చేయాలి అంటే ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేస్తాం. అంటే ఇది నాకైతే ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేశారు. అందులో దాని యొక్క ప్రేమ పట్టుకొని అంటే కవి హృదయాన్ని పట్టుకొని చెప్పడం అనేది అంత లీనమైపోయి, ప్రత్యేకంగా ఏంటంటే కవి హృదయం ఆయన ఏ ఆలోచన
రాశారో ఆలోచన పట్టుకొని చెప్పడం అనేది కళ అండి. అటువంటి మంచి అద్భుతమైన దీన్ని ఈ రోజు మేము విన్నాము. అలాగే ఇలాంటి అంటే ఈ మార్గశిర మాసంలో అందులో శ్రీకృష్ణుడి గురించి ఈ సదస్సులో వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు ఇద్దరికి కూడా. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు రావడమే మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మా సార్కి ముఖ్యమైన ఏంటంటే ఆయన గొప్ప గ్రంథం లాంటి ఏదో ఆయన గురించి నాకు కొన్ని తీసుకొని అర్థంలో చూపించినట్టు అవకాశం ఇచ్చారు. కానీ గురించి ప్రయత్నం చేసి చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. జ్ఞానం ఎంత చెప్పినా తరే కదా ఆయన. పూర్తిగా పరిచయం చేసే గ్రంథంలో కంటెంట్ మనకు తెలిసిపోతుంది. కంటెంట్ తెలిసిపోయింది గ్రంథాన్ని పరిచయం చేశారు సార్ గురించి. ధన్యవాదాలు. ఈ రోజు ఈ సదస్సు గొప్ప గొప్ప మహానుభావుడు అయింది సార్. మీరు అందులో మా పార్వతీదేవి గారు గొప్పవారందరినీ నమస్కారం. ధన్యవాదాలు. అమ్మా పార్వతీదేవి గారు, పార్వతీదేవి గారు మేడం గారు, అందరికీ నమస్కారం సార్. మాట్లాడు సార్. ఇప్పటిదాకా మంచి ఉపన్యాసం విన్నాము సార్. ముక్తేశ్వరరావు గారు వక్త, వారికి మొట్టమొదటి నమస్సులు తెలియజేస్తున్నాను. వారు ఎంచుకున్నటువంటి చాలా ప్రేమగా ఎంచుకున్నటువంటి నీలమోహన కావ్యాన్ని వ్రాసినటువంటి వెంకటేశ్వర్లు సార్, వెంకటేశ్వర్లు గారు వారి ఆచార్యులు. నిజంగా పద్య విద్య వారికి వెన్న పెట్టినటువంటిదిగా అనిపిస్తుంది. వారు పాడుతూ ఉంటే ఇంకా ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేను నేను. అసలు పరవశించిపోతాం. అసలు వెంకటేశ్వరరావు సార్ ఎలాగైతే తన అనుభవంలోకి వెళ్ళిపోయి కృష్ణ ధ్యానంలోకి వెళ్ళిపోయి మీరు అన్నట్టు ఇంకా ఏం చెప్పాలి, అనుభవించడం ఎక్కువైంది అన్నట్టుగా ఎలా అయిందో, మన వెంకటేశ్వర్లు సార్ గారి పద్యం పాడుతూ ఉంటే ఒక కమ్యూనికేషన్ ముందే వెళ్ళిపోతుంది. ఒక కవిత్వం వినంగానే ఒక కమ్యూనికేట్ అవుతుంది, దాన్ని వివరించక ముందే కమ్యూనికేట్ అవుతుంది అన్నట్టుగా వారి పద్యం అంత హాయిగా అంత ఆనందంగా నేను 4-5 సార్లు విన్నాను సార్ పద్యము. మొత్తం అశాంతం వారే పాడితే కూడా భలే ఉంటుంది అనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించారు. వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను నేను. అటువంటి ఒక మంచి కావ్యాన్ని తీసుకుని చాలా ప్రేమగా వారు ముక్తేశ్వరరావు సార్ గారు దాన్ని వింగడించి చూపడం అనేటువంటిది. ఆయన ఏది విమర్శ చేయరు, ఒక వీక్షణం చూయిస్తారు వాళ్ళు. వారి ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది, మిగతా వాటికంటే భిన్నంగా అనిపించింది నాకు, అనిపిస్తుంది. నేను చాలా సార్లు నాకు ఒక రకంగా వారు గురువు కూడా అన్నమాట. డైరెక్ట్ గా నేను ఆయన దగ్గర చదువుకోకపోయినా చాలా విషయాల్లో ఎలా చేయాలి సార్ అని అడిగితే ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి ప్రణాళిక ఇస్తారు. అటువంటి ప్రణాళికబద్ధంగా వారు అనుభవించి అందులో ఉన్న విషయాలను మన ముందు వచ్చి మనందరినీ కూడా ఒకసారి భీష్మస్తుతిలో ఇందాక నరేష్ గారు చెప్పినట్లు శ్రీజగన్మోహన నీలకాంతి చాలా అద్భుతమైనటువంటి స్వామి స్వరూపాన్ని వర్ణిస్తారు అక్కడ. త్రిజగన్మోహన నీలకాంతి, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాపాత నీరజ బంధు ప్రభమైన చేలముపై జిల్లా. అలా స్వామి యొక్క స్వరూపాన్ని మన ముందుంచారు. ధూళిదూసరమైనటువంటి ఆయన స్వరూపాన్ని, ఆ కృష్ణ ప్రేమను, గోపికల యొక్క ప్రేమను మన ముందుంచారు. చాలా చక్కగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విమర్శ చేస్తూ పోతారు ఒక అంశం మీద. అయితే సారు బుల్స్ వెంకటేశ్వర సార్ గారు ఎలా రాశారు, ఎలా అనుభవించి రాశారు, ఎంత మంచి పదజాలం ఉన్నది, ఎంత భావం అందులో ఉన్నది, ఎంత చక్కటి ఒక వర్ణనను మన ముందు, చిత్రాన్ని మన ముందు ఉంచారు. వీటన్నిటినీ పట్టుకోవడానికి, వాటన్నింటినీ మనకు చూపించడానికి గొప్ప ప్రయత్నం చేశారు, చేరవేశారు. ఇది ఒక విధానము. కేవలము పద్యం యొక్క అందాన్ని సారి చూశారు, పద్యం యొక్క స్పర్శను చూశారు, దాన్ని మన చేత కూడా అనుభవం చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి కావ్యం. అక్కడ నిజానికి కావ్యమే నీలమోహనం, అద్భుతమైనటువంటి ఇందాక అన్నట్టు మీరు అన్నట్టు మోహంలో ముంచేటటువంటి
స్వామి స్వరూపం అలాంటిది, గోపికల యొక్క ఆనందం అలాంటిది. ఇంత మంచి కావ్యాన్ని అది ఎవరు మాట్లాడినా అందంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అందులోనూ విశేషమైనటువంటి గ్రంథాలను కోట్ చేస్తూ అందులో ఉన్నటువంటి మంచి మంచి వాళ్ళ పరిచయాలు, మంచి మంచి వాళ్ళ కవిత్వానికి ఇచ్చిన నిర్వచనాలను మనం అనుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. ఏదా మామూలుగా ఒక లెక్చరర్ లాగా మాలాగా కాకుండా నేను తీసుకున్న అంశంలో వరుసగా చెప్తూ వెళ్ళిపోయాను. అలా కాకుండా ఇదిగో ఇలా చెప్పాలి అని నరేష్ గారు అన్నట్టు ఒక మార్గదర్శకంగా అనిపించింది. మహానుభావులు వారు చాలా గ్రంథాలు చదివారు కాబట్టి వారికి ఇది సాధ్యమైంది. ఈ నీలమోహనం గురించి ఇంకా వెంకటేశ్వర సార్ గారు పాడితే వారి కొన్ని విషయాలు చెప్తే వినాలని ఉంది. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మరిమిల్లి వెంకటేశ్వర సార్ గారికి, అలాగే ముక్తేశ్వరరావు సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, మిగతా అందరూ చాలా ప్రేమగా వచ్చారు. అందరికీ నేను నమస్తే తెలియజేస్తున్నాను సార్. ఇది ఒక గొప్ప అవకాశం నాకు కూడా అని తెలియజేస్తూ ధన్యవాదాలు. చాలా ధన్యవాదం. మిమ్మల్ని మాకు అసలు సభకు పరిచయం చేసిన సారే ముక్తేశ్వరరావు గారు చెప్పారు. మీరు అక్కడ నంద్యాల కర్నూలులో ఉన్నారు, అద్భుతంగా పాడతారు అని మాకు పరిచయం చేశారు సారు. ఇలాంటి చాలా మందిని ఎక్కడెక్కడ వాళ్ళని పరిచయం చేస్తుంటారమ్మా. ఆయన ఎక్కడెక్కడ మేలు రత్నాలు నిలుచుతూ ఉంటారు. వాళ్ళ గురుస్వారి ప్రసంగాన్ని కూడా భట్టభానుడి దగ్గర తీసుకెళ్లారు. నేను గురుస్వారి చాలా సార్లు ఇద్దరం కూర్చొని భట్టభానుడి కాదంబరి చదువుదామని. అంటే గురుస్వారికి కాదంబరి అంటే ఎంత వ్యామోహమో తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన దాన్ని వాళ్ళు మన ముక్తేశ్వర గారు మనకు చూపించారు. చాలా ధన్యులు అమ్మ, అదృష్టం. నమస్కారం అమ్మా. గాయత్రి గారు నమస్కారం అండి. చెప్పండి. బులుసు వెంకటేశ్వరరావు గారికి, ముక్తేశ్వరరావు గారికి నా నమస్కారాలండి. నమస్కారం. అందరికీ వేణువును బ్రహ్మాండంగా బాగా వర్ణించారండి. నీలమోహనుల కృష్ణుని గోపికలను ఎంతో రమ్యంగా వర్ణించారు. ధూళి దూసరితమైన కృష్ణుని వర్ణించారు. అందరికీ నమస్కారం. గాయత్రి గారు, గడియారం గాయత్రి గారని నా క్లాస్మేట్ అండి. వాడు నందిగామలో ఎక్కడ జగ్గైపేటలో చేసి రిటైర్డ్ అయిపోయారు. ఈ మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ సదస్సు ద్వారా ఆవిడ కలిశారు. అంతవరకు మేము చూసి కాలేజీలో చదువుకున్నాం. 76లో బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ 2021లో ఆవిడని చూడటం జరిగింది. ధన్యవాదాలు గాయత్రి గారు. శ్రీలక్ష్మి గారు కనబడుతున్నారు ఎక్కడో. అయ్యి ఎవరు మీరు స్పందించండి సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కనబడే వాళ్ళు కొంతమంది పేరు మా గురుస్వారి అభిమానులు చాలా మంది వచ్చారు. నమస్తులయ్యా. మాట్లాడండి. సభా సరస్వతి నమః. నన్ను వజ్జల శరత్ బాబు అని పిలుస్తూ ఉంటారండి. నేను మొట్టమొదటి అంటే ఇక్కడ నాకు పెద్దగా ఇంకా ఉన్న వాళ్ళ పరిచయం నాకు కొంచెం తక్కువ అని చెప్పాలి. కానీ ఈరోజు మా మిత్రుడు ఈ లింక్ పంపించినప్పుడు మీరు నంది వెలుగుల వారి మాటలు వినాలనుకుంటే ఈ లింకులో ఈ లంకెలోకి రండి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను నంది వెలుగు వారి మాటల్ని విన్నాను. మొట్టమొదటిసారి నాకు పరిచయం ఎక్కడ అంటే భాగ్యనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యాలయంలో వరుణ వినాయక్ గారి వెంట వచ్చినప్పుడు వారి పరిచయం నాకు జరిగింది. అది మహద్భాగ్యం. అయితే ఎప్పుడు వారి ప్రసంగాలు విన్నాను, ఇతరమైనవి తప్ప ఇలాంటి సారస్వత ప్రసంగం ఎప్పుడు కూడా వినలేదు. కానీ వినేటువంటి భాగ్యం నాకు మా మిత్రులు కలిగించారు. అందుకు వారికి ధన్యవాదాలు. వారి పేర్లు తర్వాత చెప్తాను. ఇప్పుడు మార్గళి, ఈ మార్గళి లోపల ఆండాళ్ళు నిజంగా ఈ 10 రోజులు జాగృతం చేస్తుంది, గోపికలను జాగృతం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నంది వెలుగుల వారు కూడా కవిత్వం అంటే ఏంటో తెలపడానికి, జాగృతం చేయడానికి ముందు ఒక కొటేషన్, చివరన ఒక కొటేషన్ చెప్పి కవిత్వం అంటే ఇలా రాయండర్రా అని ఒక చక్కటి సందేశాన్ని అందించారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇకపోతే రెండవది ఏంటంటే ఈయన పద్యాలు చదువుతున్నప్పుడు కొన్ని దిక్కుల మహాభాగవతంలో శ్రీకృష్ణుడు చల్దులారగించే ఘట్టం ఉంది. కొంతమంది ఊరగాయలు తాకుతూ ఒక వేళతో తాకుతూ ఉంటారు అని ఇలా ఒక పద్యం కూడా ఉంది అక్కడ. దాని గురించి నేను వెళ్ళను. కానీ ఆ ఊరగాయలకు సంబంధించిన ఆ చల్దులారగించిన పద్యాన్ని, ఆ భావాన్ని ఇక్కడ వీరు చూపించారు. అంటే అటువంటి మాదిరి భావాన్ని ఇక్కడ వీరు చూపించారు. కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ అనేటువంటి భావాన్ని చూపించారు. అది చాలా బాగా అనిపించింది. ఇకపోతే మూడో అంశం ఏంటంటే
సారు నందివెలుగుల వారు చెబుతూ ఉన్నప్పుడు అసలు ముఖ్యమైన అంశాలను విడిచిపెట్టకుండా కవితత్వ విచారము లేదా కవితత్వ మానసికము అనేటువంటి అంశాలని పట్టుకోవడం అనేటువంటిది ఈ ఉపన్యాస ధోరణిలో నాకు కొత్తగా కనిపించింది. అందుకొరకని చెప్పేసి ఒక చిన్న పద్యంలో వారికి బులుసు వారికి ఇద్దరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. క్రొత్త విధము చెప్పి కృంజిగురును చూపి క్రొత్త విధము చెప్పి కృంజిగురును చూపి బులుసు వెలుగు వారి పుణ్యపథము నీలమోహనాంగుని అమృతమిదియని ధన్యవాదనుతులు మాన్యులారా, ధన్యవాదనుతులు మాన్యులారా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర పద్య కవితా సదస్సు వారికి మరి నమస్సును సమర్పించుకుంటూ నా మిత్రుడైనటువంటి యొక్క పువ్వుల రాంబాబు గారు, దొన్నపూడి నరేష్ గారు మరియు సఖి స్వర్ణలత గారు మరి వీళ్ళందరికీ కూడా మన నమస్సులు తెలియజేసుకుంటూ కృతజ్ఞతాంజలితో సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు శరత్చంద్ర గారు. కొత్త విషయం చెప్పారు, పులుసు వెలుగు వారు అని. పులుసు వెలుగుని సమాసం చేయడం మాకు ఇంతవరకు తెలియలేదు. అద్భుతంగా మీరు గుర్తించారు. నమస్కారం, ధన్యవాదాలు సార్. బులుసు వారు కవి, వెలుగు వారు సంబంధిత ఇక్కడ దాని వ్యాఖ్యానం చేసిన వ్యక్తి. అదే మరి అదే ఏదైనా వెలగాలంటే వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఒకరు ఉండాలి. ఏ పులుసైనా వెలగాలంటే వెలుగు ఉండాలి. బాగా చెప్పారు ఆయన, ధన్యవాదాలు సార్. ఆ తర్వాత ఇంకెవరు? శర్మ నువ్వు మాట్లాడతావా? శర్మ. నమస్కారం అండి. గౌరవనీయులు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేసి చక్కటి ఈ సాహిత్యం మీద ఎంతో చక్కటి పిపాస ఆయనకి ఇదివరకటి నుంచి మనం చూస్తున్నాం చాలాసార్లు. అది ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం మనకి కలగజేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సాహిత్యాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఒక ప్రక్రియ అన్నమాట. ఇది విమర్శ అనేటటువంటిది కాకుండా ఇది చక్కటి ప్రక్రియలో ఆయన ఆస్వాదించడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలని చక్కగా 5-6 పద్యాల్లో చాలా చక్కగా వివరించడం జరిగింది. వారికి కలిగినటువంటి ఈ అభిమానం, మా వెంకటేశ్వర గారి యొక్క గ్రంథం అంటేనే ప్రతి వాళ్ళకి అభిమానం కలుగుతుంది, అందులో సంశయం లేదు. అనేక పుస్తకాలు రాశారు. మేమిద్దరం కలిసి విద్యాభ్యాసం చేసినప్పుడు గౌతమి విద్యాపీఠం రాజమండ్రిలో అష్టావధానం చేసినటువంటి మహానుభావుడు వెంకటేశ్వరరావు గారు. విద్యార్థి దశలోనే అష్టావధానం చేయించాం ఆయన చేత. తర్వాత ఎన్ని గ్రంథాలు రాశారో మనందరికీ తెలుసు. అన్ని పుస్తకాలు కూడా ప్రాచుర్యం పొంది ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అశేష ఆంధ్ర ప్రజానీకానికి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారి యొక్క గ్రంథాన్ని టెక్స్ట్ బుక్గా పెట్టుకున్నటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. అలాగే సాహిత్యంలో అనేక ప్రక్రియలు కూడా ఆయన చవి చూశారు. మరి అటువంటి వెంకటేశ్వర గారిని ఈరోజు చక్కటి ఈ నీలమోహనం అనేటువంటి పుస్తకంతో ఆవిష్కరణ చేసినటువంటి ముక్తేశ్వరరావు గారికి చక్కగా వారి యొక్క స్పందన, పుస్తకం చదవటం వల్ల వచ్చినటువంటి స్పందనని చక్కగా వ్యక్తం చేసినందుకు అనేక కాదంబరిలో ఉండేటువంటి ఉదాహరణ కూడా మనకి భానోచిష్టం జగత్సర్వం అని చెప్పి ఆయన్ని కూడా ఇక్కడ క్రోడీకరించి అక్కడ ఉండేటువంటి ప్రేమైక తత్వాన్ని మన నీలమోహనంలో కూడా ఆపాదించి చక్కటి ఉపమానంతో చెప్పినటువంటి శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటి చక్కటి ఈ ఉపన్యాసం మరి ఈరోజు అందులో ఈ మాసంలో మార్గశిర మాసంలో విన్నందుకు మన అందరం కూడా ధన్యులం అని చెప్పి నా యొక్క ఉద్దేశం. మరి అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యులు శర్మ గారు. గురుసు వారు అవధానం వైపు వెళ్ళకుండా ఇటు రావడం మేలు జరిగింది ఆంధ్రలోకానికి. ఆయన కూడా అవధాన ధారణ పడి కొట్టుకుపోతే ఇలాంటి కవిని కోల్పోయేవాళ్ళం మనం. అంటే అవధానం అందరూ కవులు కాదని నా ఉద్దేశం అని కాదు, కానీ ఈయన
ఇంత మంచి పటిష్టమైనటువంటి కవిత్వాన్ని ఇవ్వాలంటే అవధానిగా ఉండడం వెళ్ళకూడదు. ఆయన ఆ మాటలు ఆయన ఉన్నటువంటి ఈ మాటలు చెప్పారు ఎన్నోసార్లు. మరి ఆయన ఇంతటి చిక్కటి కవిత్వాన్ని రాస్తున్నారంటే అవధానం అంటే అప్పటికి అయిపోతుంది. నేనే కాదు, సాక్షాత్ గరికపాటి నరసింహరావు గారు అన్నారు, నాదేముందండి కవిత్వం, బులుసు వారిది కవిత్వం అంటే అని. అలాగా అందరి చేత ప్రశంసించారంటే నిజంగా మీరు ఆ రోజుల్లో అవధానంగా నా మొత్తం కూడా గుర్తుకోలేమో జాగ్రత్తగా బయటకు వచ్చి ఆయన కవిగా స్థిరపడ్డారు. ధన్యవాదాలు. ఇంకా ఎరక్కబోయి హాజీ సాహిబు తురకల్లో కలిసినట్టు అయ్యేది. కలిసినట్టు అయిపోను. జై శ్రీరామ్. రత్నయ్య నాయుడు గారు మాట్లాడండి, మీ గురువు గారు మేము మాట్లాడండి, చెప్పండి. నమస్కారం. ముఖ్యంగా పులుసు వెంకటేశ్వరరావు గారు మాకు ఈ నీలమోహనం అనేటటువంటి ఒక పుస్తకం ఉందని, అది దొరుకుతుందని కూడా తెలియదు. 4 పద్యాలు మాత్రమే వినేటటువంటి అవకాశం దొరికింది. మిగతా కూడా వీలైతే మళ్ళీ ఒకసారి చదువుతాము. అయితే ముఖ్యంగా ముక్తేశ్వరరావు సారు గోపికలు గోలోకంలోకి తీసుకుపోవడము, రెండోది ఒక పద్యం అనేది చెబితే అది చదివినప్పుడు విన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు ఏ టైంలో అనుకున్నా అది అప్పుడు మనసులో స్ఫురణలో ప్రతినిత్యం మెదులుతూ ఉండేటట్లు రాసిన పద్యమే పద్యము అని వెంకటేశ్వరరావు గారిని గురించి సార్ చెప్పడము. మనం భాగవతంలో అనేక రకాల అంటే గజేంద్ర మోక్షంలో ప్రహ్లాదోపాఖ్యానంలో పద్యాలు చదువుతూ ఉంటాము. అవి మాటి మాటికి గుర్తొస్తూ ఉంటాయి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి పద్యాలు. అలాంటి పద్యాలే ఇక్కడ మన వెంకటేశ్వరరావు సార్ రావడము, దాన్ని ముక్తేశ్వరరావు సారు విమర్శనాత్మకంగా మాకు అంటే పద్యం అంటే ఒకసారి వింటే ప్రతి క్షణం గుర్తుకొచ్చేటట్టు రాసిన పద్యమే పద్యం అని సార్ చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆ గోలోకంలో ఒకసారి మమ్మల్ని చుట్టూ తిప్పకొచ్చినట్లున్నది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మిగతా పద్యాలు కూడా మాకు దొరికితే చదవాలని ఉంది సార్. జై శ్రీరామ్. తప్పకుండా రత్నానాయుడు గారు ఆయన మా ముక్తేశ్వరరావు గారి దగ్గర పెరిగిన చిలకలు ఇవన్నీ కూడా ఆయన రాసి రంప ఏదైనా రాసేసుకుంటాడు. ఇది పద్యం నోట్లో సార్ ఏం చెప్పినా సరే ముక్తేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అనేది కావాలి, రిఫరెన్స్ కావాలంటే ఒకసారి రత్నానాయుడు గారి దగ్గర పుస్తకాలు తిరగేస్తే ఏ రోజు ఏం చెప్పారో మొత్తం రాసి రంపాన్ని పెట్టేస్తారు. ఆయనకి రాయడం అంటే అంత ఇష్టం, ఎవరైనా కొత్త వినడం అంత ఇష్టం. ఆయన మరి చాలా చక్కగా స్పందించారు. రత్నానాయుడు గారు నమస్కారం, ధన్యవాదాలు. ఆ పద్యాలు పెడితే ఒకసారి రాసుకొని పంపిస్తాను నీకు, సరేనా? రైట్, పుస్తకం పంపిస్తాము, పుస్తకం పంపిద్దాం. ఎవరు లేరంటే పులుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్ పులుసు వారు. సార్, ముందుగా ఇవాళ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి వారు అందరికీ నమస్కారం. నా జీవితంలో ఈ సమావేశాన్ని నేను మర్చిపోలేను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నాలో సగభాగం అయిన వెంకటేశ్వరరావు గారి అర్ధాంగం అన్నమాట. అదొక స్నేహం. ఆయన నేను ఒకేసారి జిల్లాలో ఉద్యోగానికి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నదమ్ములు, అంటే ఆయన మీద నేను 1 ఏడాది పెద్దవాడిని, అన్నతమ్ముల్లాగే ఉన్నాము. అన్ని పంచుకుంటాం, అన్ని విషయాలు పంచుకుంటాం. సోదరుడే ఆయన మాకు. ఈయన ఈవేళ ఇంత గొప్ప వక్తని నీలమోహనానికి తీసుకొచ్చారంటే అదంతా ఆయన యొక్క గొప్పతనమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ముక్తేశ్వరరావు గారి పిలుపు మీద నేను 20 రోజులు తిరుపతిలో ఉన్నాను. ఆయన్ని దగ్గరగా చూశాను. నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే, పుస్తకాలన్నీ ఆయన అంత ఎత్తు చుట్టూ ఉన్నాయి గదిలో, ఆ మధ్యలో కుర్చీలో కూర్చొని ఉన్నారు ఆయన. ఆయన మాతో మాట్లాడుతున్నారు, ఓ పక్కన కళ్ళతో పుస్తకాలను పరామర్శిస్తూనే ఉన్నారు, వచ్చిన వారికి సందేహాలు నివృత్తి చేస్తూనే ఉన్నారు. ఒక పరిపాలకుడు, ఒక సాహిత్యవేత్త, ఒక సహృదయులు, ఒక స్నేహశీలి ఇలా ఉంటారా? ఇన్ని గుణగణాలన్నీ ప్రోవ్ అయితే ఇలా ఉంటారా అనిపించింది. మమ్మల్ని ఎంత గౌరవంగా చూశారో, తగని గౌరవం అంతా మాకు చేశారు. నేను చాలా ఆనందపడుతూ ఉంటా ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా. ఈవేళ ఆయన నీలమోహనం మీద మాట్లాడారంటే నాకు కళ్ళు చెమర్చుకున్నాయి నిజంగా. ఇంత గౌరవం జీవత్ కవులకి చాలా అరుదుగా దక్కుతుంది. ఎప్పుడో తర్వాత, నా తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడారు, ఎవరు మాట్లాడారు నాకు ఏం తెలుస్తుంది. కానీ ఇలాంటి గౌరవాన్ని నాకు కల్పించారు వెంకటేశ్వరరావు గారు, ముక్తేశ్వరరావు గారు కూడా.
నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా ఎదురుగా కవి ఉంటే ఆ పద్యాలు మెచ్చుకునే వాళ్ళు తక్కువండి. నేను ఇలా అన్నాను ఏమనుకోకండి, హృదయపూర్వకంగా మెచ్చుకోరు. అది చెమకూర వెంకటకవి దగ్గర నుంచి ఆ బాధ అంతా ఉంది. సమకాలం వారలు మెచ్చుకుంటారా అన్నాడు ఆయన. సమకాలం వారలు కాదు, అసలు సమస్కందులు అంతకన్నా ఇంకా పెద్ద జ్ఞానవంతులు మెచ్చుకోవడం అంటే అది ఆయన అంత సహృదయము. ఆయన సహృదయానికి నేను నమోవాకాలు అర్పిస్తున్నాను. నీలమోహనం గురించి ఇంకొక 2 మాటలు చెప్పవలసి ఉంది. ఈ నీలమోహనము ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ కులపతులైన గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి యొక్క ప్రేరణతో 100 పద్యాల దాకా తీసుకెళ్ళడం జరిగింది. మొదట నేను సిరికోన అనే ఒక గ్రూపులో 5 పద్యాలు పెట్టాను. వెంటనే ఆయన అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము. మన ముక్తేశ్వరరావు గారిలాగే ఆయన కూడా నన్ను చాలా ప్రేమగా భావిస్తూ ఉంటారు. నేనంటే చాలా అభిమానం ఆయనకి. ఆయన అయ్యా 5 పద్యాలతో ఆపద్దు, అలాగ రానివ్వండి అంటూ రోజు నేను ఒక పద్యం గ్రూపులో పెడితే దాని మీద ఒక విశేష వ్యాఖ్య రాస్తూ ఉండేవారు ఆయన. ఆయన్ని మెప్పించడం కోసం నేను ఇంకా బాగా రాయాలి అనుకుని తపన పడి మన్నాడు మరో పద్యం రాస్తుంటే అలా 100 పద్యాలు అయ్యాయి ఆ నీలమోహనం పద్యాలు. అంచేత వారిని కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పద్యాలన్నిటికీ కూడా శ్రీ వేణు ఆసూరి గారు కాలిఫోర్నియాలో ఉండేటువంటి ఒక సాహిత్యవేత్త, వారి అమ్మగారి పేరు స్మృత్యర్థము ఆయన 30,000 రూపాయల పురస్కారాన్ని దీనికి ఇచ్చారు. ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామస్వామి, నాగరాజు రామస్వామి గారని మన తెలంగాణలో నివసించే పెద్దలు, ఆయన ఇప్పుడు 82 ఏళ్ళు ఎంత ఉన్నాయి ఆయనకి. ఆయన దీన్ని బ్లూ ప్రెజెన్స్ అనే పేరుతోటి ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈ నీలమోహనం ఆయనకి నచ్చింది, పుస్తకాలు వేసి కూడా నాకు పంపించారు. చాలా పెద్దవారు పాపం, ఆ వయసులో కూడా ఆయన అనువాదం చేయడానికి సమయాన్ని వెచ్చించారు. తర్వాత మరి ఈ విధంగా ఈ సిరికోనలోను రసజ్ఞ భారతలోను ఇంకా ఇంకా నా కవిత్వాన్ని బాగుందని అనిపించే అనేటువంటి వాళ్ళు స్నేహితులు అందరూ కూడా ఈవేళ కొంతమంది వచ్చారు. కొంతమందికి ఇంకా జూమ్ మీటింగ్లు అన్ని ఆదివారం నాడే పడుతున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళు, ఇక్కడ రాలేక ఇంకొక మీటింగ్స్ లో ఉండిపోయినారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కవితా సదస్సులో అందరికీ నేను కృతజ్ఞుడై ఉండాలి. నేను 15 సంవత్సరాలు ఈ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చేస్తున్న పని నేను కూడా 15 సంవత్సరాలు చేసి తర్వాత ఆ భారాన్ని ఆయన మీద పెట్టాను. ఆయన ఎంతో సమర్థతగా నడుపుతున్నారు. ముక్తేశ్వరరావు గారి విమర్శలు నాకు ఇంకా బాగా రాయాలి ఏమో అని అనిపించే అంత రహస్యాలు ఆయన కూడా 4 పద్యాల్లోనూ చూపిస్తున్నారు. ఇంకా ఈ కోణం కూడా ఉన్నది ఆ విమర్శలు చెప్తున్నది, అయితే ఇంకా చెక్కాలేమో అయితే పద్యాన్ని అని అనిపించిందంటే ఆయన అసలు ఇంకా ఒక 10-20 పద్యాలు కనుక చెప్పినట్లయితే, పూర్వకవులతో కనుక పోల్చినట్లయితే ఇంకా నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది ఈ శిల్పం విషయంలో అనిపిస్తుంది. అంత లోతైన పాండిత్యం కలిగిన వారు ఆయన. చక్కటి రాజనీతిజ్ఞులు, మంచి పరిపాలకులు, అసలు చాలా మంచి మనిషి అని ఒక మాట చక్కగా తెలుగులో అందరూ అనుకునే మాట అనేస్తే సరిపోతుందేమో. నశ్వరమైన త్రోమల అనాదరహాసము చూపి, ఇష్టం లేనిది ఇష్టం లేదని చెప్పరు, అనాదరమైన హాసము చిన్న నవ్వోటు నవ్వుతారు, వద్దనమాట అది ఆయనకి. ముక్తేశ్వరరావు గారి నేను గమనించిన 20 రోజుల్లో ఆయన యొక్క కదలికలు, ఆయనకి ఇష్టం లేని దాన్ని అదొక రకం చిరునవ్వు నవ్వుతారు అనమాట, మనకు అవసరం లేదు అన్నట్టు. నశ్వరమైన త్రోవలకు అనాదరహాసము చూపి, వృత్తిలో శిశ్వదశేష నీతి పథ సంచరణ ప్రియులవుచు. ఏ కార్యక్రమం పెట్టినా దానికి ప్రభుత్వ ధనం కాదు, జేబులో ధనమే ఖర్చు పెడతారు ముందు, తర్వాత సంగతి తర్వాత, ముందు కార్యక్రమం నెరవేరాలి. నీతి ముఖ్యం, అది చూసి నేర్చుకుంటారు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా. వృత్తిలో శిశ్వదశేష నీతి పథ సంచరణ ప్రియులవుచు, కావ్యవాగీశ్వరి పాద పంకజ సమేహిత భావుకులైన మాన్య ముక్తేశ్వర రావు గారి మధురేక్షువచస్సులకు కృతజ్ఞుడం. నశ్వరమైన త్రోవల కనాదర హాసము చూపి, వృత్తిలో శిశ్వదశేష నీతి పథ సంచరణ ప్రియులవుచు, కావ్యవాగీశ్వరి పాద పంకజ సమీహిత భావులునైన
మాన్య ముక్తేశ్వర రావు గారి మధురేక్ష వజస్సులకు కృతజ్ఞుడను. అయ్యా ఇంతకన్నా ఇంకేం చెప్పను. అది కాదు, ఆ సకార ప్రాస ముక్తేశ్వరరావు గారి కోసం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే బాబు. మరి పట్టరాలి కదా, ఆయన తలుచుకుంటే అన్నీ వస్తాయి అక్కడికి. అందరికీ ధన్యవాదాలండి, నమస్కారాలండి. అయ్యా చాలా బాగుంది, చక్కగా హాయిగా ఉంది. అయ్యా ముక్తేశ్వరరావు గారు ఒక్కసారి ఈ స్పందనలన్నిటి కూడా ప్రతిస్పందన కానీ మీరు 4 మాటలు మాట్లాడితే సంతోషిస్తాం సార్. నిజంగానే మాట్లాడమంటారు మాస్టర్? అయ్యో చాలా నిజంగా. మనకి ఏమవుతుందంటే మాస్టర్, జరుగుతున్నది లోకంలో మంచి భావాలు ఉన్నవాళ్ళు తరచు కలుస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, పలకరించుకుంటూ ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు వృద్ధి కోరుకుంటూ వెళ్తూ ఉండాలండి. నాగానందంలో ఏది హాయి అయిన స్థితి అనడానికి భరతవాక్యంలో ఒక మంచి మాట చెప్పాడు. శ్లోకం గుర్తులేదు కానీ దాని భావం చెప్తాను. చక్కగా వర్షాలు, ముక్కారు వర్షాలు కురిసి లోకమంతా పచ్చగా వెల్లివిరుస్తూ ఉంటే భార్యాభర్త పిల్లలు అందరూ హాయిగా గడపలో కూర్చుని ఒకళ్ళ చేతులు వేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ బ్రతుకుతుంటే అలాంటి బ్రతుకును అనుగ్రహించమని చెప్పి చివరిలో భరతవాక్యం చెప్పినమాట. అలాగా మనకి దురదృష్టం కొద్దీ ఏమైందంటే తిట్టుకునేవాళ్ళు, దుమ్మెత్తుకు పోసుకునేవాళ్ళు, తర్వాత ఉన్మత్తులు, భయకంపిత చిత్తులు, లేకపోతే భ్రాంతులు, ఇలాంటి వాళ్ళు లోకంలో పెరిగిపోతున్న సమయంలో సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళు, సాహిత్యం పట్ల నిలబడగలిగిన వాళ్ళు, సత్యం సౌందర్యాన్ని లోకంలో చూడగలిగిన వాళ్ళు, లోకం శివమయంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, ఇలాంటి సందర్భాలు మనకి ఎక్కువ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇవాళ ఇంతమందిని చూసిన తర్వాత ఇప్పుడు చక్కగా మంచి మాటలు మాట్లాడుకున్నాం, ఓ మంచి అనుభూతితో ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మన హార్ట్ రేట్ కానీ పల్స్ రేట్ కానీ అన్ని సమానంగా ఉంటాయి. చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఇలాంటి సంతోషాలు మనకి మరిన్ని కలగాలని చెప్పి, ఇలాంటి కార్యక్రమాలు మరింత మనకు రావాలని చెప్పి ఆంధ్రపద్య కవితా సదస్సు నుంచి మనకి ఇలాంటివి మనం ఎక్కువ మందిని మనం అంటే ఇలాంటి భావము తీవ్రత రెండు ఉండాలి వాడికి. ఆ భావం లేకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు వాడికి. భావంతో పాటు కొంచెం మనకున్నటువంటి సహృదయ స్పందన కూడా వాళ్ళకు ఉండాలి. ఏదో పై మెరుగుల కోసం మాత్రమే ఉన్నవాళ్ళు కాకుండా అలా ఉంటే బాగుంటుందని అనిపిస్తూ మన శ్రీహర్షుడు చెప్పినట్టు అలాంటి చల్లని లోకంలో హాయిగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులతో, సఖులతో, మిత్రులతో మాట్లాడుకుంటూ హాయిగా గడిపేయటం అనేది గొప్ప విషయం. అలాంటి ప్రపంచాన్ని సృష్టించడం అనేది జరిగేది సౌందర్యవంతమైన సాహిత్యంతోనే జరుగుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించడం కోసం చేసేటటువంటి సాహితీ సృష్టాలని మనం కొత్త వాళ్ళని, కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలంటే పెద్ద తరం వాళ్ళందరూ మీరందరూ కూడా బాగా పూనుకుని ఏమన్నా వర్క్షాప్స్ మొదలైనవి కనుక పెడుతుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. పెట్టి వాటిని కూడా చేద్దాం. అంటే కొత్త తరం, ఒక యంగ్ జనరేషన్. మీరు వినుంటారు ఈ నక్సలైట్ల గురించి చెప్తూ ఉద్యమం పోయింది అది ఇదని చెప్పినప్పుడు సాధారణంగా ఒక మాట చెప్తుంటారు. వాళ్ళు ఉద్యమం పోయిందని కానీ లేకపోతే అది పోయిందని, ప్రాబ్లం పోయింది కానీ ఎట్లా చెప్తారంటే న్యూ రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. అలాగే మన న్యూ రిక్రూట్మెంట్ ఆగిపోతే ఆ లక్షణం ప్రకారం చెబుతారు. అట్లాగే మన దాంట్లో పద్య కవిత్వంలోకి వచ్చేవాళ్ళు న్యూ రిక్రూట్స్ మనం పెంచాలి. పెంచామంటే కొత్త తరం కొనసాగుతుంది అనమాట. అలా చేద్దామని చెప్పి అలాంటి సాహితీ సృష్టిని, సాహితీ సృజనని కొనసాగిద్దామని చెప్పి మనందరం కూడా ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక ఇది సర్క్యులేట్ అయింది. ఒక చిన్న బుట్ట నిండా ఇవి పెట్టి, పళ్ళు లాంటివి పెట్టి పిల్లల్ని వెళ్ళి తీసుకోమన్నట్టు ఒక దేశంలో
తీసుకోమంటే పిల్లల ముందు పరిగెత్తుకెళ్ళి గంప మీద పడిపోయి ఏదో ఎవడికి లందింది పడిపోయి వస్తారు కదా అని అనుకుంటే వాళ్ళు అలా కాకుండా పిల్లలందరూ చేతిలో చేసుకుని కలిసి నడుచుకుంటూ వెళ్ళి అందరూ కలిపి వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంచుకుని తీసుకున్నారు. అలా మనం కూడా అందరం మనలాంటి వాళ్ళందరూ అలా గంప మీద పడి ఎవరికి అందింది వాడు మీకోవడం కాకుండా మనం ఇలాంటి సృజనకారుల్ని మనం ముఖ్యంగా ఆయన ఎంత అంటే సమకాలంలో ఉన్నటువంటి అతి గొప్ప సాహితీ సృష్ట, చక్కని ఖండగల కవిత్వం, గుండె ఉన్న కవిత్వం, ఇవి రెండు ఉన్నటువంటి కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి రసార్ద్రమైనటువంటి ఇలాంటి రసార్ద్ర జీవులందరూ కూడా మనం ఒకసారి సమైక్యం అవుదాం, బలపడదాం. మీరు ఇంకా ఓపిక ఉండగానే బాగా వర్క్షాప్లు అవి మొదలు పెట్టండి. ఎక్కడొక్కడ అందులో 10 మందో 15 మందో రావచ్చు కాదు, మనకి ఏదైనా సరే చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. నేను అనుకోవడం ఈ 3వ క్యారెక్టర్ రావడానికి ముందే కొంచెం ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందని చేసుకుంటే బాగుంటుందని మీరు అందరూ కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంది. జిల్లాకు ఒకటన్నా జరిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా సూచన. అన్నారు కాబట్టి నేను చెప్పాను, లేకపోతే అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఏదో మనం ప్రసంగం చేసాం, చక్కగా ఏదో భగవంతుడి దయ వల్ల నేను చెప్పాలనుకుని స్పష్టంగా చెప్పగలిగాను అనుకుంటున్నాను, తేటగా చెప్పగలిగాను అనుకుంటున్నాను. దాన్ని మీరందరూ ఆస్వాదించినందుకు, వరించిన భరించిన ఏదన్నా సరే మీరు స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బుల్స్ వారికి నమస్కారం తెలియజేస్తూ, మీకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు మీకు కూడా ప్రత్యేకించి విశేషించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ మాట శిరోధార్యం. అసలు అందుకనే ప్రతి నెలకి కార్యక్రమం పెడతారు. మేము అలాంటిది వారం వారం పెడుతున్నాం. వారం వారం పెట్టుకుంటే మన భావాలు పంచుకోవడం, మంచిదాన్ని మంచి మాటలు వినడం, ఈ స్పందన రూపంలోనో లేకపోతే కవి సమ్మేళనం రూపంలోనో లేకపోతే ప్రసంగ రూపంలోనో మంచి మాటలు వింటామని, కవిత్వ మాటలు వింటామని ఉద్దేశంతో వారం వారం పెట్టడం జరిగింది సార్. అసలు ఇది అయితే సాధారణంగా ఈ మీటింగ్ ఎవరు పెట్టినా నెలకోసారో లేకపోతే పక్షాన్ని ఒకటో పెడతారు. ప్రతి వారం పెడుతున్నామంటే మీరు అన్నట్టుగా సాన్నిహిత్యం పెరుగుతున్న ఉద్దేశంతో పెడుతున్నాను. మీరు కూడా తప్పకుండా మాకు ఎప్పుడప్పుడు మాటలు మాట్లాడండి, మంచి మాటలు. మీకు దూరం అయి మేము చాలా కోల్పోయాం సార్. మీ దగ్గర ఉంటే మాకు ఏదో ఒకటి కొత్త విషయం చెప్తూ ఉండేవారు. మేషా తెలుసా తిరుపతి వెంకట కవులు ఏమన్నారో, అయితే హర్షుడు ఏమన్నాడు, బాగుండేమో మాకు చెప్తూ ఉండేవారు. మేము భాషాపరంగా చదువుకున్నాం కానీ అది ఇప్పుడు వదిలేసామండి. కానీ సార్ ఆవిడ నేను పట్టుకొచ్చి మాకు చెప్తూ ఉండేవారు. ఇలాంటి ఎంతో దానికి మేము దూరం అయిపోయాం సార్. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు వెంకన్న స్వామి మాకు కల్పిస్తే మళ్ళీ మీ సన్నిధిలో మేము అన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు అలా కాకపోతే ఇలా అన్నా వచ్చి మాకు కూడా చెబుతూ ఉండండి. ప్రతిసారి వచ్చి మీ చివరిలో వచ్చాను ఒకసారి స్పందించినప్పుడు 4 మంచి మాటలు చెప్పండి చాలు సార్. నమస్కారం తెలియజేస్తూ, మరి గురుసు వారు మీ నీలమోహనం నాకు పంపలేదు. నాకు అసలు ఏంటి పిచ్చెక్కిపోయి ఇళ్ళని ఎత్తితే నాకు చినుకులు దొరికింది కానీ నీలమోహనం దొరకలేదు. అసలు 4 అనుకుంటే నాకు నీలమోహనం లేక ఊరుకున్నా. రేపే పంపుతాను 10 పుస్తకాలు. రత్నయ్య గారికి పుస్తకం పంపించండి. రత్నయ్య గారికి కూడా పంపిస్తాను, నాకు పంపించండి మీరు. చాలా మందికి పార్వతీదేవి గారు కావాలి, సనలత గారు కావాలన్నా చాలా మంది నీలమోహనం. అందులో వాడు ముక్తేశ్వర గారు ఉపన్యాసం ఉన్న తర్వాత అందరికి నీలమోహనం కావాలి. రేపు మీకు 10 పుస్తకాలు పార్సిల్ చేస్తా, ఎవరికి కావాలో వాళ్ళకి పంపించండి సార్. నేను వెళ్ళి ఇవ్వాల్సింది, నేను వెదవాడిని కూడా ఇస్తాను, అందరూ పంపుతాను తప్పకుండా. వాళ్ళ అడ్రస్ మీ దగ్గర ఉన్నాయి కదా, సార్ సూర్యబాబు గారి చేతి పంపించండి సార్. అలాగేనండి, తప్పకుండా. సార్ ఒక విన్నపం సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రతి కార్యక్రమంలో నీలమోహనంలో పద్యం ఒకటి వినిపించేవాళ్ళు కదా. అవునండి. ఈ రోజు మీ కార్యక్రమంలో కూడా ఒక పద్యం వినిపిస్తారని ప్రార్థన సార్. నా పద్యాలు ఈవేళ మన ముక్తేశ్వరరావు గారు చదివారు కనుక ఇంకా నేను అది చదవలేదు. వారిని నేను అభినందించే పద్యం ఒకటి చదివాను. మళ్ళీ వారిని చదువు, మళ్ళీ వారిని ఆయన నీలమోహన్ పద్యం వ్యాఖ్యానం. కానీ ఇవాళ సార్ మాట్లాడిన తర్వాత అది ధర్మం కాదని నేను ఆయన అడగలేదు, లేకపోతే నేను అడుగుదును. అందుకే ఆయన ఒక పద్యం వినిపించారు కదా, నశ్వరమైన అని ముక్తేశ్వరరావు గారికి శ్రకారం పద్యాలు అద్భుతంగా రాశారు. కాబట్టి మనకి దాంతో సరిపెట్టుకోవడమే నెక్స్ట్ ప్రతి వారం ఉంటుంది. మళ్ళీ వారిని చదువుదాం. అయ్యా మంధా ప్రసాద్ గారు, మీ వందనాల కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ పెద్దలందరూ కూడా మీరు వందనాలు సమర్పిస్తే వాళ్ళు నిష్క్రమిస్తారు. అయ్యా, ఆంధ్రపద్య కవితా సదస్సు సభ్యులు ప్రతి వారం నిర్వహించుకునే ఈ సభకు వెంకటేశ్వర ద్వయానికి నమస్కారం.
వారి నీలమోహనం అందరినీ సమ్మోహనం చేసింది. ఆయన భువన విజయంలో కూడా పెద్దనే, ఎప్పుడూ మా అందరి హృదయాల్లో పెద్దనే. ఆయన శాశ్వత కవి, శాశ్వతంగా పెద్దన. ఆయనకి ఎప్పుడు అగ్రతాంబూలమే. అంచేత ముక్తేశ్వరరావు గారి గొంతు ద్వారా అద్భుతమైనటువంటి సమ్మోహనం కలిగించారు. ఇది ధనుర్మాసంలో కృష్ణుణ్ణి స్మరింపజేయడం, స్వరూపాన్ని చూపించడం, ఆవిష్కరణ, అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఆయన మహాపండితులు ఒక విద్యా నిధిని తీసుకొచ్చి మా వెంకటేశ్వరరావు గారు ఆయన చేత ఉపన్యాసం చెప్పించడం మన అందరి అదృష్టం. అలాగే పార్వతీదేవి గారు, గాయత్రీదేవి గారు, అలాగే మా మొబల్ రాంబాబు గారు, అలాగే మా యాజ్ఞవల్క శర్మ గారు, రత్తయ్య నాయుడు గారు, అలాగే ఉన్నటువంటి చింత రామకృష్ణారెడ్డి గారు, అలాగే దశరథ రామరెడ్డి గారు, రామకృష్ణారావు గారు, చింతా రామకృష్ణారావు గారు, ప్రార్థన చేసింది చింతా దశరథ రామరెడ్డి గారు. చింత ఇక్కడ మాకు చింత లేదు, 2 చింతలు ఉన్నాయి. చింతా దశరథ రామరెడ్డి గారికి ప్రార్థన పరిచయం చేసినటువంటి స్వర్ణలత గారికి, అందరికీ కూడా ఈ సభ అద్భుతంగా చాలా ఆనందంతో నీలమోహనాన్ని మర్చిపోకుండా విశ్వవ్యాప్తంగా వారి కృష్ణం వందే జగద్గురం, ప్రపంచానికే ఆయన మోహనుడు. అంచేత బులుసువారి మోహనుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఆయన్ని కాసులతో రాసులతో ఆశీర్వదించే పద్యాలు బయటికి రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రార్థన చేసిన వారు కూడా చక్కగా చేశారు. ఆయన పేరు చెప్పండి సార్. దశరథ రామరెడ్డి గారు ఆయనే. అయ్యా చింతావారు, అయ్యా మీరు ఈ బంధ కవిత్వం మీద అదే దీని మీద మాట్లాడండి సార్. ఒకటి ప్రయత్నం చేస్తాను, చెప్తాను. కొంచెం వైద్యంలో ఉన్నాను. రెండు మాసాల పాటు మాట్లాడండి. మీరు డేట్ ఇచ్చేది 2 నెలల పాటు పళ్ళకి వైద్యం జరుగుతుందండి. 2 నెలలు పడుతుంది. అయ్యి బాబు, పళ్ళు కట్టిస్తున్నాను. అయితే వచ్చే వారం మాత్రం మనకి బివిఎస్ మూర్తి గారు, గులుసు వెంకట సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు కదా, కళాగౌతమి స్థాపకులు, నిర్వాహకులు. ఇదివరకు అనకాపల్లి వచ్చారు. ఇదివరకు అనకాపల్లి వచ్చారు కదా. వచ్చారు. అది మీ సోదరుడు కదా ఆయన. అదేనండి. ఇప్పుడు కన్నడ తెలుగు భారతాల మీద అధ్యయనం చేశారు, పరిశోధన చేశారు ఆయన, తులనాత్మక అధ్యయనం. రేపు విరాట పర్వం మీద ఇటు కన్నడం తెలుగు ఎలా ఉన్నాయి, తెలుగు కన్నడ భారతాలు విరాట పర్వం అనే అంశం మీద ఆయన రేపు రాబోయే వారం మాట్లాడుతున్నారు. ఇదిగో ఇది చూడండి, ఈ ఉద్గ్రంథం ఆయనే రాశారు. కరోనా సమయంలో ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణానికి బ్రహ్మాండమైన వ్యాఖ్య రాశారు మూర్తి గారు. దాని మీద మాట్లాడమంటే ఇంకా రంజకంగా ఉంటుంది మనకి. అంటే కన్నడ అదే అచ్చ తెలుగు రామాయణం కూచిమంచి తిమ్మకవి. విషయం పెద్దదైపోతుంది కదా, తగ్గించాలంటే ఏదో. సరే సరే మీ ఇష్టమే, కానీ ఆయన ఇట్లా పని చేసి పాపం పుస్తకం పంపించారు మొన్నే నాకు. చాలా బాగా రాశారు, వ్యాఖ్యానం చాలా కష్టపడి రాశారు. అదే అంటే ఆయన దాన్ని నన్ను మాట్లాడమంటే నువ్వు ఈ తులనాత్మకంగా మాట్లాడతావు అన్నారు. అంటే కొన్ని పర్వాలో ఘట్టాలో మాట్లాడంటే విరాట పర్వం మాట్లాడతాను అన్నారు ఆయనే. విరాట పర్వం తెలుగు భారతం ఎలా ఉంది, కన్నడ భారతం ఎలా ఉంది అని కంపారిజన్ చెప్తారు. ఆయనకి ఏది బాగుంటే అది వచ్చే వారం ఆయన ప్రసంగమే ఉంది. విరాట పర్వం తెలుగు కన్నడ భారతాలు అనే దాని మీద మాట్లాడతారు. ఆ తర్వాత చింతావారిని మరి 9వ తారీఖు ఖాళీగా ఉంది. ఎవరన్నా మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతూ సరే, లేదంటే నేనే ప్రపంచం అంతా వెతికి అన్ని పెట్టుకుంటా. ఎక్కడ టీవీఎస్ రావు గారు ఎవరో ఉన్నారు, ఆయన మాకు సభకు పరిచయం లేదు సార్, ఒకసారి మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం అండి. శశిరావు గారు నమస్కారం. నమస్కారం అండి. నేను ఇదే ఇంతాక బులుసు వెంకటేశ్వర్లు గారు చెప్పారు కదా, సిరికోన అనే